బిగ్ బాస్ టీమ్‌కి నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు వీడియోస్ చూస్తారు, అబ్జర్వ్ చేస్తారని తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. 24/7 లైవ్‌లో ఒక పర్సన్‌ని జడ్జ్ చేయగలిగే కీ పాయింట్స్‌ని లేపేయడం కరెక్ట్ కాదు. వాటిని తీసుకొచ్చి ఎపిసోడ్‌లో బంగారం దాచినట్టు దాచి ఎపిసోడ్‌లో పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే 24/7 చూసేటోడికి కంప్లీట్‌గా ఆ పర్సన్ మీద నెగెటివ్ ఒపీనియన్ వస్తది. ఎట్ ద సేమ్ టైమ్ 24/7 లైవ్‌లో ఒక పర్సన్‌కి సంబంధించిన నెగెటివ్ ఫుటేజ్ అంతా పడి దాన్ని ఎపిసోడ్‌లో లేకుండా అందంగా కవర్ డ్రైవ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇవాళ బర్నీ అన్న సిట్యుయేషన్స్‌లో కావచ్చు, సంజన గారి సిట్యుయేషన్స్‌లో కావచ్చు, కంప్లీట్‌గా 2 డిఫరెంట్ షేడ్స్ కనబడతాయి. లైవ్‌లో చూసేటోడికి ఒకటి అర్థమవుతుంది. ఎపిసోడ్‌లో చూసేటోడికి ఇంకో రకంగా అర్థమవుతుంది. టూ మచ్ అబ్బా ఇది. టూ మచ్ అంటే టూ మచ్. బర్నీ అన్నని లైవ్‌లో చూస్తే కంప్లీట్‌గా దివ్య ఏదైతే చెప్తుందో అదే సంచాలకుగా తన డెసిషన్‌గా చెప్పిండు. సొంతంగా సంచాలకుగా తను ఎక్కడ డెసిషన్ కూడా తీసుకోలేదు. ప్రతి దగ్గర దివ్యారా అని చెప్పి ప్రతిసారి దివ్యాని, పవన్‌ని పిలుచుకొని దివ్య చెప్పిన డెసిషన్స్‌నే తన డెసిషన్స్ లాగా చెప్పిండు. సొంత జడ్జిమెంట్ లేదు. నేను అనుకున్న ఇయాల సాటర్డే రోజు నాగార్జున రెడ్డి ఫస్ట్ క్వశ్చన్ బర్నీ అన్నకే ఉంటుంది. సంచాలక్ నువ్వా లేకపోతే తనా? ఏంటి అదేనా సంచాలకుగా చేయడం అని అడుగుతాడేమో. ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుందని నేను అనుకున్నా. ఇండిపెండెంట్ డెసిషన్ లేదా, స్టాండ్ తీసుకోవా, మాట్లాడవా, ఇవన్నీ అడుగుతాడేమో అనుకున్నా. కట్ చేస్తే ఎపిసోడ్లో అసలు దివ్య నిఖిత దగ్గర ఒక్కసారైనా సజెషన్ తీసుకున్నట్టుగా చూపించలే. కంప్లీట్గా అయిన డెసిషన్స్ అన్నట్టే చూపించిండు. ఫట్ అని. లెంత్ అయిద్దనా ఎపిసోడ్? కానీ 1-2 సార్లైనా చూపించకపోతే తన సొంత డెసిషన్ తీసుకుంటలేడు, సంచాలకుగా కరెక్ట్గా చేయట్లేదని ఎట్లా తెలుస్తుంది? అండ్ ఇది నెగిటివ్ పాయింట్ కదా, మెల్లగా లేపేసారు కదా, కవర్ డ్రైవ్ చేశారు. లైవ్లో ఒక పాజిటివ్ పాయింట్ని లేపేశారు. అదేంటి తెలుసా? అసలు దివ్యాని, పవన్ని ఎందుకు రిక్వెస్ట్ చేసి తన అసిస్టెంట్లుగా పెట్టుకున్నాడు. ఐ మీన్ సంచాలకు, ఉపోప సంచాలక్ అన్నట్టుగా ముగ్గురు నడిచిండ్రు. ఇవాళ లైవ్ చూస్తా అంటే ఒరే ఎవర్రా సంచాలక్ ఇందులో అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ వాళ్ళని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అనేది ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. లైవ్లో లేదు. సెకండ్ బాల్ తీసుకుని వచ్చేటప్పుడు అక్కడ కింద పడతారు కదా, కింద పడినప్పుడు ఇమాన్యుల్ నడుము కింద తనుజ చెయ్యి పడితే చెయ్యి నొప్పేసి చెయ్యి నొప్పి అనే టైంకి ఈయన ఆరెంజ్ లైన్ దగ్గర హిప్పో దగ్గర హంగ్రీ హిప్పో దగ్గర పోయి నిల్చున్నాడు. అక్కడ ఉంటే నాన్న ఎన్నిసార్లు పిలవాలి నాన్న ఇక్కడ ఉండదు నాన్న చూసుకోవా నాన్న అని చెప్పి ఆమె ఏడిచింది. అంటే నేను అక్కడ ఉన్నానమ్మా అంటే ఇక్కడ ఉండి చూసుకోవాలి కదా నాన్న, నొప్పి లేసింది నాన్న అంత పాజ్ అని చెప్తే చెప్పవా నాన్న, ఇక్కడ ఎవరైనా ఉండాలి కదా అని అన్నది. అన్నందుకు దివ్యానికితని పవన్ని అపాయింట్ చేసుకున్నాడు ఆయన. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఏదైనా ప్రాబ్లం వస్తే, ప్లేయర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒకరు లైన్ దగ్గర ఉందాం, ఒకరు ఇక్కడ ఉందాం అని చెప్పి మాట్లాడుకున్నాడు. అది లైవ్లో లేపేశారు. అంటే ఇప్పుడు పర్సన్ ఎట్లా జడ్జ్ చేయాలి అంటే ఊరికనే మేము పిచ్చోళ్ళు లెక్క. ఏంటంటే ఎట్లా అయిపోద్ది అంటే ఇప్పుడు లైవ్ చూసేటోడు పిచ్చోడా లేదంటే ఎపిసోడ్ చూసేటోడు పిచ్చోడా? బ్లఫ్ చేస్తున్నట్టు కాదు. ఆయన సొంతంగా డెసిషన్ తీసుకునే అది లేదు, సంచాలకుగా కరెక్ట్గా చేయలేదు అన్న పాయింట్ జనాలకి ఎక్కదు. ఇప్పుడు ఎపిసోడ్ చూసినోడికి, లైవ్ చూసినోడికి ఏమో వాళ్ళని ఎందుకు అపాయింట్ చేసుకున్నాడో తెలియదు. ఇక సంజన గారు ఇది రణరంగం కాదు, చదరంగం. ఇక్కడ 2 రౌండ్లు అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ రౌండ్లో మనం ఎట్లాగూ గెలవం. 5 రౌండ్లే ఉంటాయి, బెస్ట్ ఆఫ్ 5 పెడతారు. ఆల్రెడీ 2 వాళ్ళు గెలిచారు, 2 వీళ్ళు గెలిచారు కాబట్టి లాస్ట్ రౌండ్లో మనం డెసిషన్ మేకర్స్గా, అంటే మనం గెలిచినా ఒక్కటి బాల్ వేసినా కానీ ఎందుకు పనికిరాదు, అది బురదలో పోసిన పన్నీరు. కాబట్టి మనం ఇప్పుడు ఒక చదరంగం ప్లే చేద్దాం. ఇది రణరంగమే కానీ ఇందులో చదరంగం కూడా ప్లే చేయాలి అవసరమైనప్పుడు అని చెప్పి స్ట్రాటజీ వాడి, నాకు ఎట్లాగూ ఒక రుణబంధం ఉంది, నా వల్ల ఇమాన్యుల్ క్యాప్టెన్సీ పోయింది, నా కోసం వాడు సాక్రిఫైస్ చేసిండు, వాడి కోసం నేను నిలబడతా, నా కోసం నిలబడ్డోడి కోసం నేను నిలబడతా. ఇప్పుడు మేము గెలిచినా పొడిచేది లేదు, పీకేది లేదు, కాబట్టి ఐ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ద రెడ్ టీమ్. ఇమాన్యుల్ కోసం నిలబడతా. హరీష్ వచ్చి మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసినా కానీ లేదండి, ఐఎమ్ క్రిస్టల్ క్లియర్గా ఉన్నా, నేను ఇమాన్యుల్ కోసం నిలబడ్డది. సూపర్, నెక్స్ట్ లెవెల్. కానీ లైవ్ చూస్తే ఏమనిపిస్తుంది? సుమన్ శెట్టన్నతోటి పంచాయతీ పెడుతుంది. కనీసం టీమ్ స్పిరిట్ లేదా? అక్కడ వాళ్ళు అంటున్నారు మనం ఆడదాం, పోరాడదాం అంటుంటే గిట్ల పంచాయతీ చేస్తుంది ఏంది? రెస్పెక్ట్ అనే దాని మీదకి వెళ్ళి దిప్పినట్టు ఉంది. కానీ అక్కడ ఈ పాయింట్స్ అన్ని కూడా కొన్ని మిస్ చేసిండ్రు అక్కడ. ఒరే ఎట్లా ఒక పర్సన్ని జడ్జ్ చేస్తాం? ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, దయచేసి ఒక పర్సన్ని జడ్జ్ చేయగలిగే కీ పాయింట్స్ని అక్కడ లేపేయకండి, ఇక్కడ కూడా లేపేయకండి. ఇక్కడ మీరు కొంతమందిని కావాలని అందంగా ప్రొజెక్ట్ చేయాలని చూస్తే కనుక లైవ్ చూసినోడు వేస్ట్. ఇప్పుడు లైవ్ బంద్ చేయరు, మీకు నచ్చినట్టుగా తీసుకుపోవాలంటే లైవ్ బంద్ చేయరు. సరే, ఎపిసోడ్ రివ్యూ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. అందరూ కూడా లైక్ కొట్టుర్రి, హైప్ ఇచ్చే ప్రయత్నం చేయరు, ఓకేనా?
ఏం లేదబ్బా, మీరు హైప్ ఇస్తా ఉంటే మన ఛానల్ గ్రోత్‌కి ఉపయోగపడుతది. దీనికంటే ముందు పెట్టిన లైవ్ వీడియో ఉంది గదా! అది చూడకుర్రి. ఎందుకంటే లైవ్ చూసి జడ్జ్ చేసినట్టు ఉంటది. నేను ఇప్పుడు అది లైవ్ చూసినా, ఇప్పుడు ఎపిసోడ్ చూసినా కాబట్టి ఇప్పుడు కంప్లీట్ క్లారిటీగా మాట్లాడతా. వాళ్ళు లేపేసిన పాయింట్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. రైట్. ఈరోజు రీతూ చౌదరికి, ఫ్లోరాకి జరిగిన టాస్క్‌లో రీతూ ఏసిన స్ట్రాటజీ వల్ల రీతూ గెలిచింది. కానీ రీతూ హార్ట్స్ గెలుస్తదా? అంటే బిగ్ బాస్ ఈజ్ నాట్ అబౌట్ విన్నింగ్ ద టాస్క్స్. ఇప్పుడా 9 సీజన్, 9వ సీజన్ బై 9వ సీజన్ అంటే ఇది 10వ సీజను. నాన్ స్టాప్‌తో కలిపితే గిన్నేళ్ల నుంచి, గిన్ని సీజన్ల నుంచి నాగార్జున గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, నాని గారు కావచ్చు, బయటున్న హోస్టులు చెప్పడం కావచ్చు, కంటెస్టెంట్లు, తోటి కంటెస్టెంట్లు, విన్నర్సు అన్నీ నిరూపించింది కావచ్చు, ఆఖరికి మాలాంటి రివ్యూవర్లు మొత్తుకున్నది కావచ్చు. ఏంటిది? బిగ్ బాస్ ఈజ్ నాట్ అబౌట్ విన్నింగ్ ద టాస్క్స్. ఆటలు గెలవడం, పాటలు గెలవడం కాదు భయ్. మనసులు గెలవాలి, మనుషులు గెలవాలి. గెలవాలంటే ఎట్లా? ఓడిపోయినా నిజాయితీగా ఓడిపో. ఓడిపోయినా నిజాయితీగా ఓడిపో. మనసుల్ని గెలుస్తాం. పీపుల్స్ని గెలవాలి కదా, హార్ట్స్ని గెలవాలి కదా. ఇప్పుడు ఈమె టాస్క్ గెలిచింది, ఏముంది ఇప్పుడు ఫ్లోరా ఒక్కసారి అన్ఫెయిర్ అన్నది, అక్కడ చూస్తుంటే అన్ఫెయిర్గానే గెలిచింది. అంటే ఆ మనిషిని అడ్డం, అంటే ఇది కూడా చదరంగం కదా, స్ట్రాటజీ కదా, అంటే దిక్కుమాలిన స్ట్రాటజీ కదా, కరెక్ట్ స్ట్రాటజీ కాదు కదా. లాస్ట్కి మనం ఎట్లాగూ గెలవామని తెలిసినప్పుడు ఇంకోటి కోసం నిలబడతా, కనీసం నా ఆట వేరేటోడి కన్నా ఉపయోగపడుతుంది అంటే సాక్రిఫైస్ కిందకి వస్తుంది, ఓకే స్ట్రాటజీ కిందకి వస్తుంది. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఫేర్గా ఆడుతూ పోవాలి కదా, అందరు ఫేర్గానే ఆడిరు కదా. ఈమె కావాలనుకొని సైడ్ తిరిగి ఆమెను ఓనియకుండా చేసి ఇంకా మీదకి వెళ్ళి నన్ను అన్ఫేర్ ఎందుకంటది, నేను ఏమైనా కాళ్ళు బట్టి గుంజేసింది ఆమెని, గుంజుతావు తల్లి. ఇది బిగ్ బాస్ ఇస్ పర్సనాలిటీ షో అంటారు కదా, గీత అన్నట్టు పర్సనాలిటీలు కనిపించే షో అన్నట్టు. అసలు రీతు పెద్ద రాంగ్ స్టెప్ వేసింది. అసలే మనకు మంచి బ్యాడ్ నేమ్ ఉంది బయట. ఇప్పుడు ఫ్లోరా గారికి ఓటింగ్లో డేంజర్ జోన్లో ఉంది, హరీషు డేంజర్ జోన్లో ఉన్నాడు, ఎవరు మన శ్రీజ డేంజర్ జోన్లో ఉంది. ఇప్పుడు ఈ మూమెంట్కి ఏమవుతుంది, ఫ్లోరా గారికి సపోర్ట్ చేద్దాం రా పోయి, ఫేర్గా ఆడింది, పొద్దు నుంచి కూడా ఫేర్గా వాళ్ళ టీం కోసం చాలా తనలాడుతుంది, కొట్లాడుతుంది, చాలా కష్టపడుతుంది. నిన్న మొన్న కూడా ఎంత బాగా ఆడిందో చూసినాం. ఇలాంటి టైంలో ఏం చేస్తారు, అందరూ ఫ్లోరా గుద్దేస్తారు ఓట్లు, ఆటోమేటిక్గా ఫ్లోరా సేవ్ అవుతుంది, రీతు డౌన్కి వస్తుంది. ఇక డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నాబ్బా, హరీష్, శ్రీజ అండ్ ఫ్లోరా, వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారనేది అన్ని ఓటింగ్ పోల్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదబ్బా. మీరే యూట్యూబ్ పోల్స్ కావచ్చు, మన దానిలో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఎక్కడైనా కానీ పోల్స్ చూడండి, లేదంటే గూగుల్లో అనఫిషియల్ పోల్స్, బిగ్ బాస్ అనఫిషియల్ పోల్స్ అని చూడండి, అక్కడ కనబడతాయి. ఎక్కడైనా క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఊరికైనా వీళ్ళకి ఏదో ఫేవర్ చేస్తున్నట్టు కాదు, చెప్తున్నా. సో మీరు ఎవరైనా ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటూ ఓటేసుకునే ప్రయత్నం చేయండి. రైట్. ఎందుకంటే ఇవాళ రేపే ఓపెనింగ్. ముందుగా చెప్పడం మర్చిపోతున్నా, స్టార్టింగ్ చెప్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నా. ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఎంజాయ్ చేసిరా బాగా? మా దగ్గర మస్తు ధూమ్ధామ్ జరుగుతుంది తెలంగాణలో. దసరా అంటే మస్తు జోరుదారు జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రాల సంక్రాంతి ఎట్లనో తెలంగాణ దసరా అట్లా మస్తు అంటే మస్తు జరుగుతుంది. కానీ నేను సెలబ్రేషన్లో లేను, కొన్నేళ్ళ నుంచి ఉంటలేను, బిగ్ బాస్ అయిపోతుంది కదా. లేకుంటే మంచి జోరుదారు ఉంటుంది, మంచిగా కళ్ళు కూర. రైట్. ఓపెనింగ్ మనకి జిల్ 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 జిగేలు రాని. కోర్స్ అయ్యో మర్చిపోయినా, ఇవాళ గాంధీ జయంతి కూడా, కాబట్టి అవన్నీ బంద్ ఉంటాయి అన్నట్టు, కూరలు కళ్ళులు. మర్చిపోయినా, రెండు కలిసి వచ్చినాయి అబ్బా. భారీ అని ఖజానాకి గండిపడిందంటవా, రాష్ట్ర ఖజానాకి గండిపడింది. రైట్. ఓపెనింగ్ జిల్ 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 జిగేలు రాని, నువ్వెడిగే ఏదన్నా నాని 2 సార్లు అవుతారు అబ్బా రోజు పాట. పొద్దుగాలనే మంచిగా డ్యాన్స్ చేసేటట్టుగా, అందులో మంచి స్టెప్పులు తీసుకుంటారు. అండ్ కళ్యాణ్ కూడా గుడ్ డాన్సర్, మంచిగా డ్యాన్స్ చేస్తుంటాడు. అవును, ఇవాళ ఇమాన్యుల్ కళ్యాణ్ ప్లే ఎంతమందికి నచ్చింది, వాళ్ళిద్దరు ఆడిన విధానం ఎంతమందికి నచ్చింది, కింద లైక్ కొట్టి అంటే ఎంతమందికి నచ్చిందో వాళ్ళందరూ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొక యాంగిల్ ఉంది దీనిలో, అదేంటి తెలుసా, కళ్యాణ్, ఇమాన్యులే ఇప్పుడు ఉన్నోళ్ళల్లో అందరిలో స్ట్రాంగ్ పర్సన్స్. హరీష్కి ఆల్రెడీ ఇంజూర్డ్ కదా, హరీష్ ఇంజూర్డ్. ఇక స్ట్రాంగ్ పర్సన్ అయిన డిమాండ్ పవన్ ఏమో సంచాలకే కూర్చుంటాడు, లేదంటే కెప్టెన్ కాబట్టి ఆయనకి ఆపర్చునిటీ లేదు, టీములలో లేడు, ఆడేది లేదు. బర్నన్న ఉన్నా కానీ ఆడతలేడు. బర్నన్నకి కూడా కొంచెం ఇంజురీ ఉంది కాబట్టి ఆయన కొంచెం దూరమే ఉంటాడు, ఏ టాస్క్ కూడా ఆడతలేడు, ఎక్కడ కూడా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్నా కానీ తీసుకుంటలేడు. ఏమనంటే అందరి కోసం ఏంటంటే పెద్దన్న
సయ్యా రే సయ్యా ఈ నేనేరా అన్నయ్యా టెరిండి అనేది తిరుగుతూ ఉన్నాడు అనమాట. సో ఇక ఉన్నోళ్ళలో టఫెస్ట్ ప్లేయర్స్ ఇద్దరే, మిగతా సుమన్ అన్న అండ్ మన రాము వీళ్ళని కొంచెం బక్కపలిసిన శరీరాలు ఒకరిది, ఇంకోటేమో ఫ్యాట్ నాట్ ఫిట్. సో అంటే వర్కౌట్ కాదు. ఇక మిగతా వాళ్ళంతా ఆడవాళ్ళు, లేడీస్. కాబట్టి వాళ్ళు ఎంతైనా ఎంత 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 స్ట్రాంగ్గా ఉన్నా, ఎంత జిమ్కైనా కానీ ఎక్కడో ఒక చోట మేల్ మజిల్ పవర్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఇట్లా చెప్తే కూడా ఎవరో కామెంట్ చేసిరబ్బా నాకు, నువ్వు ఆడవాళ్ళని తక్కువ చేసి చూస్తున్నావు అని. రామచంద్ర ప్రభు, ఆడవాళ్ళకి వచ్చిన మల్టీ టాస్కింగ్ మగవాళ్ళకి రాదు. ఆడవాళ్ళకి వచ్చిన సాఫ్ట్ స్కిల్స్ మగవాళ్ళకి రావు. ఆడవాళ్ళకి వచ్చిన థింకింగ్ కేపబిలిటీ మగవాళ్ళకి రాదు. ఆడవాళ్ళు పిల్లల్ని కనగలుగుతారు, అమ్మతనం ఉంటుంది, అసలు ఒక బేబీకి జన్మనివ్వగలుగుతారు, మగవాళ్ళు ఇవ్వలేరు. అంటే అవన్నీ ఆడవాళ్ళ గొప్పతనాలు. మగవాళ్ళకు ఉంటే మళ్ళీ సామాన్లు మోయగలుగుతారు, 25 కిలోల బస్తా భుజం మీద వేసుకొని రాగలుగుతారు, సిలిండర్ మోయగలుగుతారు, ఎంత పేషెన్స్గా అయినా ఎంత బరువునైనా ఎత్తగలుగుతారు, బాధ్యతల్ని తీసుకోగలుగుతారు, ప్రెజర్ని టాక్టికల్ చేయగలుగుతారు, ఫ్యామిలీ బర్డెన్స్ని తీసుకోగలుగుతారు. ఇట్లాంటి ఎవరికి ఉండేటి వాళ్ళకు ఉంటాయి భయ్. వీళ్ళు గొప్ప వాళ్ళు తక్కువ కాదు, ఇదే కదా, సమానం కాదు, ఎవరిది వాళ్ళది గొప్ప. వీళ్ళు సమానం, వాళ్ళు గొప్ప, వాళ్ళు తక్కువ, వీళ్ళు చిన్న కాదు, అంతా డిఫరెంట్. 2 డిఫరెంట్ ఎంటిటీస్, 2 డిఫరెంట్ సొసైటీస్. బ్రెయిన్లో రకరకాల వీళ్ళతోటి నడుస్తుంటుంది, వాళ్ళతోటి నడుస్తూ ఉంటుంది. మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అట్లాంటి కామెంట్ చూసినప్పుడు నేను మా సాతమ్మకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తానో తెలుసు కదా, తెలుసు కదా. మా ఇంట్లోకైనా, మా అక్కల చెల్లెలు, మా సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ బయట ఎక్కడైనా కలిసినా కానీ, ఇంటికాడికి వచ్చినా కానీ, ఎక్కడన్నా ఏదైనా అకేషన్లో కావాలని స్పెసిఫిక్గా నన్ను పిలిపించుకొని యాంకరింగ్లు చేయించిన వాళ్ళు ఉన్నారు మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్లో, ఫ్యామిలీ ఈవెంట్స్లో. నా గురించి తెలుసుగా ఎట్లుంటున్నావు. మళ్ళీ అసలు కామెంట్లు వచ్చినప్పుడు వీళ్ళంతా ఎక్కడోలో సడన్గా వచ్చి కామెంట్ పెట్టిపోయే బ్యాచ్. సరే, పాట అయిపోయిన తర్వాత ఈ మధ్యలో జోకులు ఎత్తా ఉన్నాడు, అదంతా ఏది కామన్, ప్రతిరోజు ఉండేదే. తనుజాతోటికి జోకులు వేయడము. అండ్ ఈరోజు మార్నింగ్ లైవ్ చూసిన వాళ్ళకి గుండెనెందుకిచ్చావురా దేవుడా, బండరాయి చేశావురా దేవుడా అన్నటువంటి పాటలు వేసుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే అంత ఇబ్బందికరమైన ఆడ్ సిచ్యువేషన్స్ మనకున్నాయి. ప్రపోజింగ్లు, ఇది రీతు డిమాండ్ పవన్కి ప్రపోజ్ చేయడం, ప్యూర్ ప్రపోజ్ అన్నట్టు, ట్రూ ప్రపోజల్ చేయడం, ట్రూత్ ఆర్ డేర్ లాంటివి ఆడతారు కదా, ఆ ప్రపోజింగ్లు ఏంది ఇది ఉండబ్బా. వీళ్ళిద్దరిది కూడా ప్రపోజు. ఎవరు, ఇమాన్యులు, తనుజ, వాళ్ళ ప్రపోజులు ఏందో ఎత్తరబ్బా టైం దొరికితే. ఇక మనకి పొద్దున ఇవన్నీ కూడా కామెడీగా చేసేటివన్నీ ఉంటాయి కదా, చేసారు. ఆ తర్వాత సంజన ఎమోషనల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుకునేది ఒకటి చూపించారు కదా, అదొకటి చూపించారు. అది కామన్గా ఉంటుంది. అండ్ ఇక్కడ సంజన గారు ఒక క్లారిటీ ఒకటి అన్నారు, నాకంటే 10-12 ఏళ్ళు చిన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ అంతా, వాళ్ళు చాలా గట్టిగా ఆడగలుగుతున్నారు, ఫిజికల్ టాస్క్లో నేను వాళ్ళకి పోటీ ఇవ్వలేకపోతున్నా, నాకు సహాయ శక్తిలో నాకు ఎంతైతే గంత చేస్తా అని చెప్పి అంటుంది. దాంతోపాటు వాయిస్ కాల్ విన్నాక, ఆడియో విన్నాక నాకు కొంచెం రిలాక్స్డ్గా ఉందని చెప్పింది. ఆ తర్వాత ఇంకోటి కూడా చెప్పింది, నాకు ఆమె సిక్స్త్ సెన్స్ గురించి చెప్పింది. నాకు అన్నీ ఎవరు దేనికోసం చేస్తున్నారు, నన్ను ఎందుకోసం చేస్తున్నారు, అసలు ఎవరు అంటే ఈవెన్ బీబీటీవీ కూడా ఎవరు దేని గురించి ఏం చేస్తున్నారు, ఎట్లా రియాక్ట్ అవుతారు, ఏంది అన్నీ నాకు అర్థమైపోతాయని చెప్పింది. లిటరల్లీ వెరీ సూపర్ కాన్షియస్ అండ్ వెరీ సూపర్ నాలెడ్జబుల్ థింకర్ ట్యాంక్. సరే, నెక్స్ట్ మనకి డైరెక్ట్గా హంగ్రీ హిప్పో టాస్క్ స్టార్ట్ అయింది. హంగ్రీ హిప్పో టాస్క్లో ఫస్ట్ బాల్ వచ్చినప్పుడు రూల్స్ తెలుసు కదా, విసరొద్దు, పక్కన వాళ్ళకి చేతికి ఇచ్చుకోవాలి. అఫ్కోర్స్ మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోరి. అయితే ఫస్ట్ బాల్ వాళ్ళంతా ఎక్కడ పడుతుంది అని చెప్పి అందరు లోపల ఎత్తుకుతూ ఉంటే కరెక్ట్గా పైనుంచి వెళ్ళి ఇసిరేసారు. ఆ టైంకి రెడ్ టీమ్ వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, అంతా కూడా ఆ బెడ్రూమ్లో, ఆ లోపల హాల్లో, లివింగ్ ఏరియాలో, అక్కడ కిచెన్ దగ్గర అక్కడ ఎత్తుకుంటున్నారు, కానీ బయట లేరు. బయటకు వచ్చి చూసేసరికి బాల్ రీతు పట్టుకొని పోయింది. సుమనన్న అడ్డం పడవేయండు, అంటే అడ్డం రావడానికి వేయండు, కానీ రీతు తనుజ వీళ్ళంతా కలిసి బాల్ వేసేసారు, అయిపోయింది. ఆరెంజ్ లైన్ దాటేసారు, బాల్ వేసుకున్నారు, అయిపోయింది. ఫస్ట్ బాల్ చాలా ఈజీగా, సునాయాసంగా, వెరీ 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 సింపుల్గా అయిపోయింది. సెకండ్ బాల్ వచ్చేసి ఒక నిమిషం, సెకండ్ బాల్ కంటే ముందు టీం ఆడదామా అని చెప్పి తనుజ అడిగింది. టీం ఆడదామా? ఇక టీం ఆడేది ఏంది, పెద్ద పంచాయతీ కదా, టీం ఆడేది ఏంది? ఇమాన్యుల్ ఆడితే అంటే ఏం లేదు, ఆడితే
మీకు ఆల్రెడీ వచ్చేసింది కదా కంటెంట్ రిసిప్ట్ అంటే, ఒకటే వచ్చింది కదా అంటే, 100 మంది ఉంటే 100 మందికి వస్తాయి. నాకు తనుజ ప్రతిరోజు రోజుకి నచ్చడం లేదండి. ఏమని అనుకోరి. ఇలా టాస్క్ ఆడిన తర్వాత ఓడిపోతే కూడా అక్కడ కూడా నాకు నచ్చలేదు. నాకు తనుజని చూస్తుంటే ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో లాస్ట్‌లో టాస్క్ గురించి చెప్తా. ఫ్లో మిస్ అవుతున్నావు అక్కడిది ఇక్కడ చెప్తున్నావు అని అనుకోకురి, చెప్తా. ఎందుకంటే నాకు ఇది ఐడియా వస్తుంది కదా, ఈ ఐడియా వెళ్ళిపోతుంది అన్నట్టు. అందుకే ఇక్కడ చెప్పేస్తా. మళ్ళీ అక్కడ డిస్కస్ చేయను కానీ ఇక్కడ చెప్పేస్తా. లాస్ట్‌లో ఇండివిజువల్‌గా మంచిగా ఇద్దరు ఆడుకునే టాస్క్. ఎవరెవరు? తనుజ గారు అండ్ ఎవరు తనుజతోటి? తనుజ అండ్ సుమన్ శెట్టి అన్న. తనుజ అండ్ సుమన్ శెట్టి ఆరామ్సే ఆడుకుంటే గెలుస్తుంది. కానీ ఒక ఫౌల్ చేయడం వల్ల ఆమె ఆటలో అవుట్ అయిపోయింది. ఏది? ఆ కర్రలలోకి వెళ్ళి కాళ్ళు పెట్టుకుంటూ పోయేటప్పుడు ఆ ఫౌల్ చేయడం వల్ల అవుట్ అయిపోయింది. అందులో సుమన్ శెట్టి అన్న కూడా అవుట్ అయింది. ఇద్దరు ఫౌల్ కాబట్టి ఇద్దరిని డిస్క్వాలిఫై చేసేసారు. చేసినందుకు ఆమె ఏడుస్తుంది. ఎంత ఏడిచిందంటే కుండ పోతగా. అంటే ఒక్కరోజు ఏడిస్తే ఓకే అబ్బా, రోజు ఏడిస్తే, ప్రతిదానికి ఏడిస్తే, ఆమెకు అనుకూలంగా జరగని ప్రతి సిచ్యువేషన్లో ఏడిస్తే, కమాండ్ చేస్తే, అలిగితే ఎంత బోర్ కొడుతుంది అబ్బా, ఎంత ఇరిటేషన్ వస్తుంది. మీరేమనుకోరు ముద్దమందాన సీరియల్లో ఏడిచినట్టుగానే ఇక్కడ ఏడిస్తే వర్కౌట్ అవుతుందంటే కాదు. సీరియల్లో ఏడుపులు ఇక్కడ వర్కౌట్ కాదు. కంటిన్యూటీ ఉందబ్బా ఏడుపు. ఏడిచింది ఏంది? ఒక ఫౌల్ చేస్తే డిస్క్వాలిఫై చేస్తారా? ఇలా కనీసం కష్టం చూడరా? ఇంత కష్టపడి వచ్చిన తర్వాత ఫౌల్ చేస్తే డిస్క్వాలిఫై చేస్తారు. నాకు ఆమె గుర్తొచ్చింది. తెలుగులో 35 వచ్చాయండి, ఇంగ్లీష్లో 46 వచ్చాయండి, సోషల్లో 51 వచ్చాయండి, మ్యాథ్స్లో 33 వచ్చాయండి. పాస్ చేస్తే పోద్ది కదండి. ఒక సబ్జెక్ట్లో 35 కంటే తక్కువ వస్తే ఏమవుద్దండి? పాస్ చేస్తే పోద్ది కదండి. ఇంత దానికి ఫెయిల్ చేస్తారా అండి అని అడిగినట్టుంది. 2 మార్కులు తక్కువ వస్తే ఫెయిల్ చేస్తారా అండి? ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? అన్నట్టుగా ఫౌల్ చేస్తే తీసేస్తారండి, డిస్క్వాలిఫై చేస్తారండి. ఇది ఎక్కడ న్యాయం అంటుంది. అరే కష్టపడ్డది కావచ్చు, టాస్క్లు ఆడింది కావచ్చు, అందరూ ఆడిరు, అందరూ కష్టపడ్డారు, అందరికీ నొప్పులు వచ్చినాయి, అందరికీ దెబ్బలు తాకినాయి, అందరూ బాధపడ్డారు. ఇంగ్లీష్లో 34 మార్కులు వచ్చాయండి, 1 మార్క్ అండి, దానికే ఫెయిల్ చేస్తారా అండి? 1 ఫౌల్ అండి దానికి, అట్లుంది. సరే, సెకండ్ బాల్కి అంటే హంగ్రీ హిప్పో టాస్క్లో ఫస్ట్ బాల్ అయిపోయింది. సెకండ్ బాల్ కంటే ముందు టీమ్గా ఆడదామంటే, టీమ్గా ఆడేది ఉంది ఇక్కడ. ఇదంతా ఇండివిజువల్ టాస్క్ అంటే మీకు ఆల్రెడీ వచ్చింది కదా, అంటే ఒకటే వచ్చింది కదా, ఇంకొకరికి రావాలి కదా. కళ్యాణ్కి వచ్చింది కదా కంటెంట్ చెప్పి, నాకు కూడా రావాలి కదా అని అంటే, ఏంటిది మీకు వచ్చేది? 100 మంది ఉంటే 100 మందికి వస్తాయా? ఇంకా ఒకరికి దొరికింది కదా, రెండోసారి కూడా వచ్చింది కదా నీకు, రెండోసారి కూడా మీకు వచ్చింది కదా, 2 సార్లు వచ్చింది, అది వేరు కదా, వచ్చింది కదా మీకు, వచ్చేసింది కదా అంటే కళ్యాణ్ అంటాడు, ఇప్పుడు టీమ్గా ఆడడం అంటే బాల్ దొరికితే మాకు ఇస్తారా అన్నాడు. బాల్ దొరికితే మాకు ఇస్తారని ఎంత కష్టపడుతున్నాం అంటే, మేము కష్టపడతలేమా అని చెప్పి ఇద్దరు అనుకున్నారు. ఇది టీమ్ గేమ్ కాదమ్మా, ఇది టీమ్ గేమ్ కాదు, ఆడటానికి అట్లా కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టీమ్ గేమ్ కాదు అనుకుంటే మన ఇల్లు చెప్పాడు. టీములుగా ఆడడం గురించి ఫస్ట్ ఎత్తింది తనుజ, రీతు, వీళ్ళే ఎత్తారు. టీమ్గా ఆడదాం అని చెప్పి సుమనన్న దగ్గర పోయి కూడా మాట్లాడుతూ ఉంటారు తెలుసా లైవ్లో. అంత టాస్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు టీమ్గా ఆడిరు అని పంచాయతీ, రెడ్ టీము ఎల్లో టీం కలిసి ఆడిరు అని చెప్పి పంచాయతీ పెడతారు లైవ్లో. కళ్యాణ్ గట్టిగా అరుస్తాడు. ఏది సంజనాక సపోర్ట్ చేసే కంటే ముందే ఇదంతా పంచాయతీ జరుగుతుంది. కలిసి ఆడిరు అంటే ఏం మాట్లాడుతున్నావు, ఎవరు కలిసి ఆడిరు, ఎందుకు కలిసి ఆడిరు, మేము ఎంత టఫ్ ఫైట్ ఇస్తున్నాం. వాళ్ళు నిజంగా చెప్తున్నా, కళ్యాణ్ ఇమాన్యులు సూపర్ ఫైట్ ఇచ్చారు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఆడారు. ట్రిబులర్, రైజ్, రోర్, రివోల్ట్. సరే, టీమ్గా ఆడదామా అని అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ బాల్ వచ్చింది. సెకండ్ బాల్లో స్టోర్ రూమ్లో వచ్చింది, ఎవరు చూస్తలేరు, బయటనే ఉంటుందేమో అని చెప్పి తనుజ, రీతు వీళ్ళు కలిసి బయట పడుతుంది కదా అని చెప్పి వీళ్ళని లోపలికి పంపించడానికి లివింగ్ రూమ్లో ఉన్నట్టుంది, కంటైనర్ రూమ్లో ఉన్నట్టుంది, అక్కడ ఉన్నట్టుంది, ఇక్కడ ఉన్నట్టుంది అని అంటూ ఉంటారు. కట్ చేస్తే అది లోపలనే ఉంటుంది. నిమాన్ పవన్ అప్పటికి అంటారు స్టోర్ రూమ్లో ఉండొచ్చేమో అని అంటాడు. కరెక్ట్గా అదే టైంలో శ్రీజ కూడా స్టోర్ రూమ్ దగ్గరనే పోతుంది, చూస్తే లోపల బాల్ ఉంటుంది, పట్టుకొని వస్తాడు. ఇక టఫ్ ఫైట్ అబ్బా. అందరూ సూపర్ పర్ఫామ్ చేశారు. వీళ్ళు బాగా చేసి వీళ్ళు బాగా చేయలేదు, అందరూ గట్టి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సుమన్ శెట్టి అన్న కానీ, ఫ్లోరా కానీ, ఎవరిని తక్కువ చేసి చూసలేదు. ప్రతి ఒక్కరు 100% కదా, 200% ఇచ్చిండు. ఈవెన్ హరీష్ కూడా కాళ్ళ నొప్పి ఉందన్నారు కదా, అయినా కానీ 200% ఇచ్చిండు. ఇక్కడ ఎట్లా అంటే తనుజ, రీతు వీళ్ళందరూ అటాక్ చేస్తే ఇక్కడ అటాక్ చేస్తున్న టైంలో యాక్చువల్లీ కళ్యాణ్, హరీష్
కళ్యాణ్ ఏమో హరీష్ మీద అటాక్ చేసి కళ్యాణ్ మీద హరీష్ అటాక్ చేసి పక్కకు గుంజేస్తున్నాడు. వీళ్ళంతా గుంజేసుకుంటే ఉరికొస్తున్నారు, మొత్తం గుంపుగా బయటకు ఉరికొస్తుంటే దివ్య నిఖిత వాళ్ళని చూసి ఒకటే ఉరుకుడు ఉరుకుతుంది. గమనిస్తే భలే ఉంటుంది తెలుసా. సెకండ్ బాల్ తీసుకుని బయటకు వచ్చినాక అద్దాల కాడ ఇట్లా బయటకు వస్తుంటే డోర్ నుంచి ఉరుకుతుంది నిఖిత అక్కడ ఏడం మీద పడుతున్నాను. ఇక అక్కడ కళ్యాణ్ హరీష్ ఒకరి మీద ఒకరు పడడం, అయితే అందరు కలిసి హరీష్ మీద పడతారు. అబ్బా అక్కడ దారుణంగా ఒక్కసారి ధామని పడతారు హరీష్ మీద. అక్కడ సంజన రీతుని గుంజేస్తుంది. తనుజ వచ్చేసి నాన్న ఇక్కడ ఉంది పాస్ చెప్పవా, చెయ్యి మీద పడ్డది, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరా, కండిషన్ ఏంటి, చెయ్యి నొప్పి లేచింది నాన్న, చెయ్యి నొచ్చింది నాన్న. ఈ నాన్న బంద్ చేయాలబ్బా. ఏందో నాగార్జున గారు ప్లీజ్ సార్ రిక్వెస్ట్ వద్దు ఇదంతా. మళ్ళీ చాటుకు పోయి తిట్టుకుంటూనే ఉంటారు. ఆయన నాకు సపోర్ట్ చేస్తారు. ఆయన స్టాండ్ తీసుకోమని నాన్న నువ్వు స్టాండ్ ఎందుకు తీసుకోలేదు నాన్న, ఎందుకు ఇది. సరే నిజంగా ట్రూగా బాండ్ విపరీతంగా ఉందంటే ఆయన ఆ బాండ్ల వల్ల పడి బ్యాండ్ మేళం లెక్క అయిపోతాడు పాపం. ఇప్పుడు ఏంది, 2 సైడ్లు డప్పులు మోగుతాయి, ఒక సైడ్ దివ్య డప్పు, ఒక సైడ్ తనది డప్పు మోగుతాయి, మధ్యలో తబలా అవుతాడు ఆయన. రైట్ ఓకే. అయితే సంజన ఫ్లోరా ఇద్దరు కలిసి రీతు మీద పడతారు, రీతుని గుంజేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇమాన్యుల్ కళ్యాణ్ వీళ్ళిద్దరు దానిలో బాగానే గుంజుకొని పోయి ఆడ వేసేస్తారు. ఆ తర్వాత ఇమాన్యుల్ కళ్యాణ్ సెకండ్ రౌండ్ విన్ అయిన తర్వాత యాక్చువల్లీ ఇమాన్యుల్ ఏం చేస్తారంటే టీషర్ట్ లోపల పెడతారు. టీషర్ట్ లోపల పెట్టిండు కాబట్టి బిగ్ బాస్ ఉండి ఇక్కడ నుంచి టీషర్ట్లో పెట్టడానికి బట్టలలో పెట్టుకోవడానికి వీల్లేదని చెప్పేస్తాడు. ఇక మన సుమన్ అన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు, చెవుల దగ్గర పోయి కొరుక్కుంటూ మాట్లాడుతుంటే ఒకసారి సుమన్ అన్నకి చెప్పాలి, వాళ్ళు వీళ్ళని మనని గుంజే అని చెప్తున్నారు తప్ప బాల్ తీసుకుపోవడానికి ట్రై చేయట్లేదు. వీళ్ళు బాల్ తీసుకుపోవడానికి ట్రై చేయకుండా మనల్ని లాగడానికి ట్రై చేస్తున్నప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా వాళ్ళు బాల్ తీసుకుని పోతారు, వీళ్ళకి అర్థమవుతలేదు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి అన్నారు. అఫ్కోర్స్ ఇందులో వీళ్ళ స్వార్థం కూడా ఉంటుంది. వీళ్ళు లాగడానికి పీకడానికి ట్రై చేస్తున్నప్పుడు, అంటే బాల్ మీద ట్రై చేస్తున్నప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసేటోళ్ళు గుంజడానికి ఉండదు కదా. అఫ్కోర్స్ మీ ఆట మీరు ఆడరు, వాళ్ళు మీరు కలిసి ఆడితే మాకు దెబ్బ అవుతుంది, బాగా మైనస్ అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో చెప్పిండ్రు. ఈ ఎల్లో టీం సుమన్ శెట్టి అన్న, సంజన, రాము వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. జీరోలో అవుట్ అయితే కనుక చాలా దారుణంగా ఉంటుందన్న సంజనాకి చెప్తుంది అన్నట్టు. చాలా దారుణంగా ఉంటుందన్న, వీక్ అని పడుతుంది, బయట చూడడానికి గలీజ్గా ఉంటుంది. మనం జీరోలో అవుట్ అయితే పాడైపోద్దన్న పేరంతా, అస్సలు జీరోలో అవుట్ కావద్దన్న, గట్టిగా ఆడాలన్న అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. హరీష్ అక్కడికి వచ్చి రిక్వెస్ట్ అంటాడు. హరీష్ వచ్చేసి బర్నీ గారిని రిక్వెస్ట్ చేస్తాడు, నన్ను రీప్లేస్ చేయండి అని. ఇది లైవ్లో ఉండదు, ఆయన అడిగేది, రిక్వెస్ట్ చేసేది. సార్ నేను రీప్లేస్ అవుదాం అనుకుంటున్నాను, రిక్వెస్ట్ చేసింది ఉండదు. బిగ్ బాస్ మామ ఉండి సరే హరీష్ గారిని రీప్లేస్ చేయాలంటే మరి శ్రీజ కానీ మన దివ్య నిఖితన్ కానీ ఎవరినన్నా తీసుకోవడానికి టీం, ఇక్కడ చూడు, మిగతా టీములు అంగీకరిస్తే, టీం లీడర్స్ కదా, మిగతా టీములు అంగీకరిస్తే రీప్లేస్ చేయండి అని చెప్తారు. ఇక్కడ సుమన్ శెట్టిని పిలిచి అండ్ కళ్యాణ్ని పిలిచి డెసిషన్ తీసేసుకుంటారు. తనుజ వీళ్ళ ముగ్గురిని పిలిచి డెసిషన్ తీసేసుకుంటారు. అక్కడ తనుజ శ్రీజని వద్దంటుంది. శ్రీజ అయితే ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తుంది, శ్రీజ వద్దని చెప్తే అక్కడ రీతు ఉండి శ్రీజ ఏ టీంలో ఉంటే ఆ టీంకే ఆడుతుంది, అట్లేం ఉండదని చెప్పి ఒప్పిస్తుంది. అది ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న హరీష్ గారికి పెయిన్ ఉంది కాబట్టి రీప్లేస్ చేస్తున్నారు కదా, నాకు కూడా లెగ్ పెయిన్ ఉంది, నన్ను కూడా రీప్లేస్ చేయరు అంటాడు. ఎవడు పడతారు రా అయ్యా ఒకటి మీద ఒకటి, నేను సైడ్కి పోతా అన్నట్టుకున్నాడు ఆయన. అఫ్కోర్స్ నేను ఆడిన గేమ్స్లో అందరికీ దెబ్బలు తాకిన, అందరూ వాళ్ళు హోనమైంది. ఆ తర్వాత ఇక్కడ అందరూ నొప్పులు అంటే ఎడికెళ్ళి అయితే అందరికీ నొప్పులు ఉన్నాయంటే నేను మార్నింగ్ నుంచి చెప్తున్నా అని చెప్పి పాపం సుమన్ అని చెప్తారు. కానీ ఇంత కుదరదు అన్నట్టుగా అందరూ అంటారు, అయిపోద్ది అక్కడికి. అండ్ నెక్స్ట్ ఇమాన్యుల్ మళ్ళీ కామెడీ స్టార్ట్. బిగ్ బాస్ ఈ టాస్క్లో మధ్యలో కావాలని ఎవరో నన్ను అడుగు గిల్లారు. ఏంటి బిగ్ బాస్ ఎంత అందంగా ఉంటే మాత్రం నన్ను అడుగు గిల్తారా అని చెప్పి కామెడీ చేసిండు. బాగానే వర్కౌట్ అయితే తెలుసు కదా. అతను వచ్చి నీ నడుము ఎవరు గిల్లారు అంటే గిల్లినా తెలుసు, ఎవరు గిల్లారో తెలుసు, నాకు ఆ క్లారిటీ ఉంది, కావాలని నడుము గిల్లి చెయ్యి నొప్పిస్తుంది అని డ్రామాలు ఆడారు అని కూడా కామెడీ చేసిండు. ఆ తర్వాత థర్డ్ బాల్కి వచ్చేసరికి ఇక మస్తు పంచాయతీ అయింది తప్ప థర్డ్ బాల్లో. అయితే థర్డ్ బాల్ దగ్గర నుంచి కంప్లీట్గా బర్నీ అన్న డిపెండ్స్ ఆన్ దివ్య ఏది చెప్తే అదే, అట్లా డిపెండ్ అయిపోయాడు. ఆయనకి సరెండర్ అయిపోయింది, ఇంకేం చేయాలో అర్థం కాలే ఆయనకి. అంటే నిర్ణయం తీసుకునే క్యాపబిలిటీ లేక కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేయాలని చెప్పక, ఏం చెప్పాలని తెలియక స్లో అయిపోయి చాలా బాల్ ఆడుకుంటే చేరిండు కంప్లీట్గా, ఇట్లా కింద కొట్టుకుంటూ ఉన్నాడు ఆ డెసిషన్ చెప్పమంటే. సరే థర్డ్ బాల్
థర్డ్ బాల్ ఫ్లోరాకి దొరికింది బెడ్రూమ్ దగ్గర. ఇమాన్యుల్ తీసుకున్నాడు. ఇమాన్యుల్ నుంచి కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిసి పట్టుకున్నారు. పట్టుకొని పోతుంటే రాము వచ్చి కాళ్ళు మెలేసి, అంటే కళ్యాణ్ కాళ్ళని కిందకి ఇట్లా నొక్కేసి కింద పడేస్తాడు తెలుసా. టక్కిల్ చేసినాక రాము, మీరు కరెక్ట్గా జూమ్ వేసి చూస్తే రాము కింద పడేస్తాడు వాళ్ళని. కింద పడేసిన తర్వాత బయటకు పోయిన తర్వాత ఆడదాం, ఇక్కడ కాదు గార్డెన్ ఏరియాలో ఆడుకుందాం అంటే, లేదు లేదు ఇక్కడ కాలు పడేసిరు, నన్ను కాలు వేసి మలకేసిరు, అందుకే కింద పడ్డా. ఇక ఫ్లోరా ఉండి శ్రీజాని గుంజుతూ ఉంటే శ్రీజ వచ్చింది కదా. శ్రీజ వచ్చినప్పటి నుంచి అబ్బా ఎంత హార్డ్గా ట్రై చేసింది తెలుసా. రీతు తనుజ కంటే చాలా హార్డ్గా ట్రై చేసింది. తన సొంత టీం కోసమైనా ఎవరి టీం కోసమైనా తన ఆట అంటే ఆటే అబ్బా, వేటే ఆట కాదు, అట్లా ఆడుతుంది శ్రీజ. చిన్న చిన్న కిరికిరీలు పెడుతుంది, చిన్న చిన్న లొల్లి పంచాయతీలు చేస్తుంది, ఏదేదో దిక్మాల స్ట్రాటజీలు వేస్తుంది, ఏదో ఒక రకంగా పాయింట్ తీసుకురావాలన్న ప్రయత్నం చేస్తుంది చూడు, భలే అనిపిస్తుంది. ఇప్పుడు తనుజ టీంకి ఫస్ట్ పడ్డ బాల్ ఎవరూ కాంపిటీషన్ లేకుండా ఈజీగా గెలిచేసారు. ఎందుకంటే అక్కడ లోపల రెడ్ టీంలో ఉన్నప్పుడు బయట బాల్ పడగానే తీసుకొని వేసుకున్నారు. అదే వెరాజ్ అందరూ కరెక్ట్గా ఆటలోకి దిగిన తర్వాత అందరికీ బాల్ దొరుకుతున్న టైంలో శ్రీజ లేకపోతే వాళ్ళకి ఆ ఒక్క పాయింట్ కూడా వచ్చేది కాదు. ఆ తర్వాత ఇక కళ్యాణ్ చేతిలో బాల్ ఉంది, పట్టుకొని పోతుంటే కళ్యాణ్ చేతిలో బాల్ ఇట్లా పట్టుకున్నాడు. ఆపోజిట్ నుంచి వెళ్ళి రీతు ఇట్లా పట్టుకొని ఉంది, ఇద్దరు సైడ్ నుంచి ఎట్టుంది. దాదాపు మ్యాక్సిమం బాల్ వచ్చేసి కళ్యాణ్ సైడు, మ్యాక్సిమం బాల్ అటు సైడ్ కూడా అనుకోరు. ఇక మొత్తానికైతే 50-50 దగ్గర ఉంది. అదే టైంలో ఇమాన్యుల్ చేతులు కూడా ఉన్నాయి కళ్యాణ్ పట్టుకున్న బాల్ మీద. సో ఇమాన్యుల్ చేతులు ఉన్నాయి, కళ్యాణ్ చేతులు ఉన్నాయి, రీతు చేతులు ఉన్నాయి. ఇందులో సందట్లో సడేమయ్యా శ్రీజ కూడా చేయబెట్టింది, కాలిట చాపింది. అబ్బో వాటర్ పట్టుబడి కాలిట చాపింది. చాపగానే బర్ణానికి చెప్పింది ఆమెనే, ఇదో టచ్ చేశాను, లైన్ టచ్ చేసి, బాల్ టచ్ చేసి లైన్ టచ్ చేసాను, చూడండి అనగానే ఓకే ఎవరి టీము శ్రీజ ఎవరి టీము బ్లూ టీమ్ విన్ అన్నాడు. అదేందన్నా బ్లూ టీం విన్ ఎట్లయితుంది, దోమ యా అదేందన్నా బ్లూ టీం ఎట్లా విన్ అవుతుంది అన్న అని చెప్పి వీళ్ళు అడగడం స్టార్ట్. ఇక కళ్యాణ్ అన్న కళ్యాణ్ ఏమంటాడు, అన్న ఏందన్న ఇది కరెక్ట్ కాదు, ఇమాన్యుల్ గట్టిగా అరవడం కొద్ది పంచాయతీ కాలే. 1 అవర్ 1.5 అవర్ జరిగింది పంచాయతీ. చిన్నగా మెల్లగా 1.5 అవర్ జరిగింది పంచాయతీ. ఉడవలే, వర్షం కొట్టింది, మధ్యలో డ్రాప్ అయ్యారు, వెనక్కి వచ్చిర్రు, నిర్ణయం మార్చుకుందాం అనుకున్నాడు. పవన్ ఒక అద్భుతమైన డెసిషన్ చెప్తాడు, ఒక పని చేద్దాం, ఎలా ఉన్నారో అదే పొజిషన్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఎవరి దగ్గర బాల్ ఉందో అట్నే పట్టుకొని అదే స్టార్ట్ చేద్దాం. కళ్యాణ్ దగ్గర ఉంది బాల్, రీతు దగ్గర ఉంది అంటున్నారు కదా, ఇమాన్యుల్ చేసిండు, శ్రీజ చేసిండు, అదే పొజిషన్లో ఉండి స్టార్ట్ చేద్దాం. ఎవరి చేతిలో ఉన్న బాల్ అయితే మొత్తం ఆరెంజ్ లైన్ దాటి మొత్తం వాళ్ళ బాడీతో పాటుగా బాల్ కూడా మొత్తం పోతుందో వాళ్ళదే అవుతుంది అని చెప్పి పెడదామని అంటే సూపర్ ఐడియా అంటాడు. కానీ ఆ ఐడియా పాటించాడు. దివ్యనికిత చెప్తుంది, మరి ఇమాన్యుల్ కూడా ఇంతకుముందు చెయ్యి ఇట్లా లైన్ టచ్ చేస్తేనే ఇచ్చినాం కదా, సేమ్ అట్నే ఇద్దాంలే అని చెప్పి అంటుంది. కానీ ఇక్కడ కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇమాన్యుల్ పట్టుకున్నప్పుడు ఇమాన్యుల్ ఫుల్ ఒక్కడు మాత్రమే పట్టుకున్నాడు, ఇంకెవరు పట్టుకోలే ఆ బాల్ని, ఆయన ఒక్కడే పట్టుకున్నాడు. అంటే అది అప్పుడు డ్రెస్ లోపల ఉంది కదా, అప్పుడు మనకు ఛాన్స్ ఇచ్చినాం కదా. ఆ తర్వాత బిగ్ బాస్ చెప్పిండు కదా డ్రెస్లలో పెట్టుకోవద్దని. సో ఇప్పుడు అది కూడా ఫేర్ ఛాన్స్ అయితే ఇది కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్లో ఇచ్చినట్టు ఉంటుంది, ఇది ఒక ఛాన్స్ అని చెప్పి శ్రీజకి ఇవ్వచ్చు పాయింట్ అని చెప్పి థర్డ్ రౌండ్లో చెప్తే ఇక సరే ఇదే పాయింట్ మీద ఉందామని చెప్పి ఈయన అంటాడు. అక్కడ కళ్యాణ్ ఉండి ఇదే పాయింట్ మీద ఉంటే నెక్స్ట్ నుంచి రూల్స్ మార్చొద్దు, ఇదే ఉండాలి, ఇంకా ఇదే ఫిక్స్. శ్రీజ ఇంత ఉంది శ్రీజ, తనే బాల్ పట్టుకుని కాలు పెడితే మరి నేను ఈసారి బాల్ వస్తుంది, నేను ఇమాన్యుల్ అన్న ఎక్కడికి పోయేది లేదు, ఇక్కడనే నిల్చుందాం, ఎవరు బాల్ తీసుకుని వస్తున్నా కానీ బాల్ మీద చేసి కాలు పెట్టేద్దాం, ఓకేనా అన్నారు. ఓకేనా అంటే ఓకే సూపర్ ఐడియా అంటే లేదు రూల్స్ మారుస్తున్నా అని చెప్పి బరిన అన్న, రూల్స్ మారుద్దాం ఇట్లా పెడదామని చెప్పి ఇక మేధావుల సమావేశం పెట్టుకొని దివ్యనికిత, డిమాన్ పవన్ అండ్ బర్నన్న ముగ్గురు డిస్కస్ చేసుకొని నిర్ణయానికి వచ్చారు. లేదు బాడీ కూడా పోవాలి, బాల్ కూడా పోవాలి, ఎవరికైతే ఫుల్గా ఎక్కువ శాతం బాల్ పట్టుకొని ఉంటారో, ఎవరైతే ఆ లైన్లోకి మొత్తం పోతారో, మ్యాక్సిమం పోతారో వాళ్ళది కన్సిడర్ చేస్తామని చెప్తారు. ఇంత జరిగితే అట్లా కాదు ఒప్పుకోనంటాడు కళ్యాణ్, అస్సలు ఒప్పుకోనంటాడు. పెద్ద పంచాయతీ వీళ్ళిద్దరి మధ్య. భార్యనన్న కళ్యాణ్ మీదకి మస్తు సీరియస్ అవుతాడు, ఏంటి చిన్నపిల్లల పంచాయతా అంటాడు. అండ్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి, పాయింట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు తనుజ అడిగితే ఆగమ్మా ఆగు నేను కొంచెం వెయిట్ చేయి, నేను డిస్కస్ చేస్తున్నాం కదా అంటాడు. తనుజ అరుస్తూనే ఉంటుంది. సరే తనుజ ఒకటే అయితే అరుస్తుంది, లేదంటే ఏడుస్తుంది ఏందబ్బా. సరే
ఇక్కడ శ్రీజ అడుగుతుంది, అన్న ఏందన్నా అంటే ఒక పాయింట్ అన్న ఊకే చేతుతుంది చూసిరా, అట్లాంటి సిచ్యువేషన్లో ఒకసారి అడుగుతుంది. అడిగితే నువ్వు ఆపమ్మా అంటాడు. అనగానే అన్న ఎందుకన్నా అట్లా అంటున్నా, ఆపమ్మా ఏంటన్నా, నేను అడుగుతున్న క్వశ్చన్ అని క్లారిటీ ఇవ్వచ్చు కదా, ఎవరికైనా అనిపిస్తుంది కదా, నన్నకు ఒక రూలు ఈమెకు ఒక రూల్ అన్న ఫీలింగ్ వస్తుంది కదా. సరే ఇవన్నీ జరిగినాయిలే. ఓవరాల్గా అయితే కళ్యాణ్ మెల్లగా ఏం చేస్తారు తెలుసా, సుమన్ శెట్టి అన్నకి, అన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి మాకోటి ఇచ్చిన అంటాడు కదా అన్న, బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి శ్రీజ వాళ్ళకి ఒకటి ఇచ్చిన అంటాడు కదా, అదే బ్లూ టీమ్ వాళ్ళకి, మరి నీకు కూడా ఒకటి బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి కావాలి కదా అడుగు అంటాడు. అంటే అన్న అదే అడుగుతున్నా బరినన్న నాకు కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఒక ఛాన్స్ ఇవ్వను అడుగుతాడు. అది కంటిన్యూ ఉంటుంది తెలుసా, చాలాసేపు అడుగుతాడు. అన్న ప్లీజ్ అన్న ఒకటి బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి, అంటే వాళ్ళకంటే అర్థమవుతలేదు నీకు ఎందుకు అర్థమవుతలేదు అని చెప్పి సతాయిస్తాడు తెలుసా కొద్దిసేపు. కళ్యాణ్ ఎగేసుడు, సూపర్ చెట్ అని అడుగుడు. అది కొద్దిగా ఫన్నీగా ఉంటుంది. ఒక 15 మినిట్స్ అట్లా నడుస్తుంది అది కన్వర్జేషన్. మళ్ళీ అన్న అడగన్నా, నువ్వు అడుగు, నీకు అడిగితే నీకు కూడా బెనిఫిట్ అవుట్ దొరుకుతుంది, ఒక బాల్ వస్తుంది కదా, ఒక పాయింట్ వస్తుంది కదా అంటే, కళ్యాణ్ ఓకే బరినన్న ఒకటి బెనిఫిట్ అవుట్ దొరుకుతుంది, బాగా కూడా ఒక ఛాన్స్ అంటాడు. మంచిగా ఉంటుంది అది. ఎలా తీసుకున్న డెసిషన్, ఇక డెసిషన్ ఫైనల్, నా డెసిషన్ సంచాలక్ డెసిషన్ ఫైనల్ అన్నాడు కదా, సంచాలక్ డెసిషన్ ఫైనల్ కాలేదు. ఫస్ట్ ఉప సంచాలకు అదంతా అయిపోయిన తర్వాత సంచాలక్ డెసిషన్ ఫైనల్ చేస్తే ఇక్కడ అడుగుతాడు, ఎట్లా తీసుకుంటారు అసలు ఫైనల్ డెసిషను అట్లా అని అంటే 15 to 20% ఆమె పట్టుకున్నది, లైన్ టచ్ చేసింది, అందుకని ఇస్తున్నా. ఇక్కడ ఇమాన్యుల్ లేచింది గట్టిగా, లైవ్లో కూడా గట్టిగానే ఉంటుంది, చాలాసేపు ఉంటుంది. 70% పట్టుకున్న మాకంటే 15% ఎవరో వచ్చి పట్టుకొని చేసి ఇట్లా అంటే అయిపోయిందా, ఇదే స్ట్రాటజీ మేము కూడా ఫాలో అవుతాం, ఇక గట్టిగానే కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఇట్స్ మై కాల్ అని గట్టిగా చెప్తాడు. కళ్యాణ్ లేదు సార్ ఇదే రూల్ కావాలి, మాకు ఇదే కంటిన్యూ కావాలంటాడు. లేదు రూల్ చేంజ్ అని చెప్పేసి రూల్ చెప్పేస్తాడు. మళ్ళీ చెప్పినాక ఇమాన్యుల్ సంజనక్క లోపల బెడ్రూమ్లో, అంటే ఇక్కడ కొంచెం గేమ్ పాజ్ అయితే కొద్దిసేపు ఆగుతుంది, లోపల పోయి ఆ షూస్ ఏదో మార్చుకోవడానికి పోతాడు ఇమాన్యుల్. అక్కడ సంజనకు ఉండి అయిపోయింది, ఇక గేమ్ ఒక డెడ్ ఎండ్కి వచ్చేసింది అన్న క్లారిటీ వచ్చేసింది సంజనకి, 6th సెన్స్ పనిచేసింది. అందుకే అంటుంది కొన్ని గేమ్స్ రణరంగంలో ఆడాలి, కొన్ని గేమ్స్ చదరంగంలో ఆడాలి, ఇది ఏంటంటే అని ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటుంది. లైవ్లో కూడా అదే టైంకి సౌండ్ వస్తుంది, హిప్పో సౌండ్, అదే హిప్పో తెలుసుగా అని వచ్చింది. రాగానే ఫోర్త్ బాల్ పైనుంచి పడుతుంది, రీతు పట్టుకుంటుంది, రీతు ఇద్దరు కలిసి పట్టుకున్న తర్వాత అక్కడికి వచ్చి కళ్యాణ్ గుంజేసుకుంటాడు. కళ్యాణ్ ఆట కొన్ని డైలాగులు ఏవేవో అంటాడు, నాతో పడకుండా రా చూసుకుందాం రే, ఇట్లాంటివన్నీ కొంచెం డైలాగులు కొద్దిగా ఓవర్ యాటిట్యూడ్ డైలాగులు పడుతూ ఉంటాయి. అఫ్కోర్స్ బాగానే ఉంటుంది గేమ్లో కొంచెం మసాలా. 4th బాల్ ఇక కళ్యాణ్ చేతిలోకి వచ్చిన తర్వాత కళ్యాణ్ దగ్గర నుంచి ఇమాన్యుల్ కళ్యాణ్ ఇద్దరు పట్టుకుంటారు. అక్కడ సంజన తనుజని పట్టేసుకుంటుంది, ఇటు ఇమాన్యుల్ని రామ్ పట్టుకుంటాడు, సుమన్ శెట్టి అన్న వీళ్ళందరూ ఎగబడి పట్టుకుంటారు. రెడ్ టీం వాళ్ళు గుంజుకొని పోయినాక శ్రీజ నేను ఫస్ట్ వచ్చిన అంటుంది. నేనే లోపలికి వాటర్ లైన్లోకి ఫస్ట్ వచ్చిన అంటే ఎవరు పట్టుకున్నారో ఎవరి దగ్గర ఎక్కువ ఉంది వాళ్ళది అని చెప్తుంది. సేమ్ స్ట్రాటజీ మళ్ళీ శ్రీజ 5th బాల్ అప్పుడు కూడా పాటిస్తుంది. దీనికి అన్ఫేర్ జరిగిందని తనుజ అరవడం, లొల్లి పంచాయతీ, అబ్బా ఇరిటేటింగ్ అబ్బా. సరే ఈ రౌండ్లో రెడ్ టీం గెలిచిన తర్వాత అక్కడ శ్రీజ గట్టిగా వస్తుంది, నేనే వచ్చినన్నా, ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళే అన్నావు కదా, ఫస్ట్ నేనంటే ఫస్ట్ కాదమ్మా, ఎవరి దగ్గర బాల్ ఉంది ఎక్కువ, ఎవరు బాడీ లోపల ఉంది, అంటే బార్డర్ లైన్లోకి లోపలికి వచ్చింది అవన్నీ చూస్తానని చెప్పిన కదా అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు రైట్. ఆ తర్వాత తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఫ్లోరా గారిని రావద్దని చెప్పు కళ్యాణ్, ఎందుకు అని అంటే గోర్లు గీరుతుందామే, ఆమె గోర్లు కావాలని గీరుతుందా, లేదు అందరికి దెబ్బలు తాకుతలేవో తాకుతున్నాయి, ఫ్లోరా గారు రావద్దని చెప్పడానికి ఆమె ఎవరు, కరెక్ట్ కాదు కదా, ఆమె ఆడుతుంది, ఈమె ఆడుతుంది. ఇక్కడ కళ్యాణ్ ఏమంటాడంటే ఆవిడ నువ్వు ఒకటేలాగా ఉంటావు కదా అని చెప్పి పట్టుకుంటుందేమో అంటాడు. అంటే ఆయన దృష్టిలో పర్సనాలిటీ సన్నంగా చిన్నగా హైట్ కానీ పర్సనాలిటీ కానీ సేమ్ ఉంటాయి కదా అని పట్టుకుంటుంది అనేది చెప్పిండు. తప్పలేదు. కానీ ఈమెం ఫీల్ అయింది, ఆవిడతో నన్ను ఎందుకు పోలుస్తున్నావు అని చెప్పి, ఆవిడ నేను ఒకలానా కాదు, ఆవిడకంటే అంటే కళ్యాణ్ ఉండి ఆవిడకంటే వీక్ అని అంటాడు. అంటే తను ఇట్లా సీరియస్గా పోయి ఇట్లా చూసి నాకు నేనే వేరే వాళ్ళతో కంపేర్ చేద్దానని చెప్తుంది. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, యాక్చువల్లీ ఏ అమ్మాయినైనా ఇంకో అమ్మాయితో కంపేర్ చేస్తే ఒప్పుకోదు, అసలు నచ్చదు వాళ్ళకి. అది పాజిటివ్గా కంపేర్ చేసినా నచ్చదు, నెగిటివ్గా కంపేర్ చేసినా నచ్చదు.
ఏదైనా కానీ అంతే, ఇండివిజువల్ ఎంటైటీ, వాళ్ళే సపరేట్ ప్రపంచం. అంతేనా? రైట్. ఎవరింటికి వాళ్ళు మహారాణి. రైట్. తర్వాత సంజన, ఇమాన్యుల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. 4 బాల్స్ అయిపోయినాయి కదా, రెండు రౌండ్స్ వాళ్ళు గెలిచారు, 2 రౌండ్స్ వీళ్ళు గెలిచారు. కాబట్టి ఇక క్లారిటీగా వచ్చేసింది సంజనక్క. వచ్చి నేను కళ్యాణ్ని ఆపాను ఫస్ట్ 3 రౌండ్స్, కానీ నేను ఇప్పుడు ఎల్లో టీంకి ఆడను, ఇప్పటిదాకా ఎల్లో టీంకి ఆడాను, కానీ ఇప్పుడు మాత్రం నేను మీకు సపోర్ట్ చేస్తాను అంటే, ఎందుకు అట్లా అని అడుగుతాడు. అడిగితే నేను రెడ్డికే ఆడతాను, ఇండివిజువల్గా ఆడతాను, ఇంకా అయిపోయింది, నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు వాళ్ళు నా డెసిషన్కి, ఎందుకంటే అంతకంటే ముందే పోయి చెప్తుంది అన్నట్టు సుమన్ అన్న వాళ్ళకి. ఏం చెప్తాడంటే చెప్తా, మూడో రౌండ్ అయిపోయిన తర్వాత సుమన్ అన్నతో పంచాయతీ అవుతుంది సంజనక్కకి. ఏం పంచాయతీ అంటే, వై యు ఆర్ అంటే ఇప్పుడు శ్రీజా దమ్ముని రీప్లేస్ చేయడానికి, హరీష్ ప్లేస్లో శ్రీజా దమ్ముని తీసుకోవడానికి నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు, నా పర్మిషన్ తీసుకున్నావు అంటుంది. నన్ను అడగలేదు కదా అంటుంది. టీమ్ డెసిషన్ అని చెప్పినంటే టీం లీడర్ డెసిషన్ అని చెప్పి వాళ్ళు అంటారు. అండ్ రాముని అడిగినావా అంటే రాముని అడిగిన అంటారు. మరి రాముని అడిగి నన్ను ఎందుకు అడగలేదు అని చెప్పి సువర్ణని అడిగి అక్కడ పంచాయతీ అవుతుంది. నాకు ఆడాలని లేదు, నాకు నా డెసిషన్కి మీకు రెస్పెక్ట్ లేదు, నేను చెప్తూనే ఉన్నా ఇది చదరంగంలాగా ఆడాలి, ఇది వర్కౌట్ కాదు, ఇట్లా కాదు మనం ఆడాల్సింది, వాళ్ళు 2 గెలిచిరు వీళ్ళు 2 గెలిచిరు, మనం ఇప్పుడు రెడ్డి టీంకి సపోర్ట్ చేస్తాం, మనకు బెనిఫిట్ ఉంటుంది అని చెప్పింది. అక్కడ కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసింది, కానీ వాళ్ళు ఒప్పుకోలే. రాము నాకు భలే నచ్చిండు, సుమన్ శెట్టి అన్న కూడా ఈ పాయింట్లో నచ్చిండబ్బా. వాళ్ళు ఏమంటారంటే ఆఖరి దాకా పోరాడదాం, అంటే 0 తోటి ఉంటాం మనం ఇప్పుడు కాదు, ఎట్లాగో బెస్ట్ ఆఫ్ 5 ఉంటుంది ఖచ్చితంగా, 2 వాళ్ళు 2 వీళ్ళు గెలిచారు కాబట్టి ఇప్పుడు ఒకటి ఆడతారు అయిపోద్ది, మనం రెడ్ టీంకి సపోర్ట్ చేద్దామని ఈమె గట్టిగా. అస్సలు వాళ్ళు ఒప్పుకోరు. ఎస్పెషల్లీ రాము చాతనైనంత వరకు ఆడదాం, 100% ఇద్దాం, ఎక్కడి వరకు అంటే అక్కడి వరకు ఆడదాం అంతే అని చెప్పి అన్నాడు. నాకు రాము మస్తు నచ్చింది. అన్న కూడా బలం లేదు, సరే బలం ఉన్నంత వరకు ఆడదాం, మనం ఎంతవరకు అయితే అంతవరకు ఆడదాం, గట్టిగా ఆడదామని చెప్పి చాలా గట్టిగా చెప్పిండు. ఇక ఇక్కడ ఇమాన్యుల్ దగ్గర సంజనకి ఏమంటుందంటే, నా వల్ల నీ క్యాప్టెన్షిప్ బ్యాండ్ పోయింది, సో నేను కంటెంటర్ చేయాలి, నేను కంటెంటర్ అయిన తర్వాత కూడా మళ్ళీ సంజనకు ఒక మాట అంటుంది, కంటెంటర్షిప్ అయితే వచ్చిందిరా, నా వంతుగా నేను చేసిన, ఇప్పుడు నేను క్యాప్టెన్ చేయడమే నా బాధ్యత అంటుంది. అది సో నా మాట వినట్లేదు, అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు నేను చెప్తుంటే, నేనైతే నీకే సపోర్ట్ చేస్తా, నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నేను ఎందుకు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ మాట కనుక కూడా పోతుంది. అండ్ ఇమాన్యుల్ వచ్చేసి గిల్లింది ఎవరు, మళ్ళీ నడుము గిల్లింది ఎవరు అనే టాపిక్ తోటి మళ్ళీ మజాక్. నాగార్జున సార్ వచ్చిన ఎందుకు ఈ సీజన్లో నాగ్ సార్ అని అంటలేరు, హోస్ట్ సార్ అని పిలుస్తున్నారు, గమనించారా? హోస్ట్ సార్ అని పిలుస్తున్నారు, నాగ్ సార్ అని పిలవద్దని చెప్పినట్టున్నారు. సో సంజన ఫ్లోరా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అసలు కాలు నొప్పి వచ్చింది అని చెప్పి అంటారు కదా, కొంతమంది కాలు నొప్పి వచ్చింది అంటారు కదా, ఇక్కడ ఎవరికి పెయిన్ ఉందో, ఎవరు డ్రామా చేస్తున్నారో ఏమీ తెలియదని చెప్తుంది. హరీష్ని ఉద్దేశించి అన్నట్టుగా అనిపించింది నాకు. ఓకే, హరీష్ సుమన్ శెట్టి అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకొని వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటారు, ప్లాన్ చెప్తారు అన్నట్టు. సుమన్ శెట్టి అన్నకి హరీష్ ప్లాన్ చెప్తాడు, అందరూ గుంపుగా ఉన్న చోట ఉండకండి, అక్కడ బాల్ వేయరు, వేరే చోట వేస్తారు, చూసుకోండి, బాల్ ఒకవేళ లోపల ఎక్కడైనా స్టోర్ రూమ్లో ఎక్కడైనా ఉందనుకోండి, అది తీసుకొని దాచుకొని పోయి బాత్రూంలో ఉండండి, ఎక్కడన్నా ఇది క్యాప్టెన్ రూమ్లో బాత్రూమ్ ఉంది, అట్లాంటి చోట పోయి ఉండండి, లోపలనే బయటకు రావద్దు. చాలాసేపటి తర్వాత మెల్లిగా దాచిపెట్టుకొని మెల్లిగా వచ్చి లోపల వేయాలి. అది దాచిపెట్టుకొని వస్తున్నప్పుడు చూడరా, చూసి ఆపరా, మెల్లిగా లోపల వేయాలని చెప్పాడు. ఉందా మెల్లిగా లోపల వేయాలని చెప్తే అన్న సుమన్ అన్న ఎక్స్ప్రెషన్ భలే అనిపించింది నాకు అక్కడ. అని పోతూ ఉంటాడు, భలే అనిపిస్తుంది క్యూట్గా. రైట్. ఆ తర్వాత సంజన ఫ్లోరా వీళ్ళిద్దరు అయిపోయింది కదా, రాము రాతోడు సుమన్ శెట్టి అని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఒకవేళ ఆమె కనుక, రాము ఎంత సూపర్ అంటే, ఒకవేళ ఆమె కనుక ఇప్పుడు మన టీంకి సపోర్ట్ చేయకుండా వాళ్ళ టీంకి సపోర్ట్ చేస్తే డైరెక్ట్ నామినేషన్, ఇదే రీజన్ నాకు, ఇదే నామినేషన్ అవుతుంది. రాము రాతోడు నెక్స్ట్ వీక్ నామినేషన్ ఫిక్స్ అయిపోయింది, చూసినా మండే రోజుకి నామినేషన్ సంజన గారు. అది కూడా ఒకటే రీజన్, ఎందుకు మీరు ఎల్లో టీం అంటే ఎల్లో టీంకి ఆడలేదు, ఎల్లో టీంకి మీరు 100% ఎఫర్ట్స్ పెట్టాలి, ఓడిపోయినా మంచిదే, ఎఫర్ట్స్ పెట్టి ఓడిపోతే బాగుంటుంది కదా అని చెప్పి పాయింట్తో నామినేట్ చేస్తాడు ఖచ్చితంగా సంజనాని. సంజనకి యాక్సెప్ట్ చేస్తుంది, కాదురా ఇది రే పిచ్చుడా, రే బిడ్డ ఇది కాదురా, రణరంగం ఆడాలిరా, కానీ అవసరమైన చోట చదరంగం కూడా ఆడాలిరా, అక్కడ నేను చదరంగం ఆడానురా, మీరు అర్థమైతే లేదు, ఇప్పుడు గెలిచే టీంకి మనం సపోర్ట్ చేస్తున్నాము,
మనం ఒక టీంని గెలిపిస్తున్నాం, మనం ఎట్లా ఓడిపోయినాం రా, 0 ఓడిపోతే ఎట్లయినా 0 ఓడిపోతున్నాము, వాళ్ళు 2 వీళ్ళు 2 గెలిచిర్రు, ఇప్పుడు మనకు స్కోప్ లేదురా అంటే ఇంకో 2 రౌండ్స్ ఉంటాయి కావచ్చు, ఇంకో 2 బాల్స్ ఉంటాయి కావచ్చు అని ఇలా అన్నారు. కానీ ఆ నామినేషన్కి అంతే ఆన్సర్ కూడా చెప్పేసిన చూడరు, డైరెక్ట్ నామినేషన్ అని చెప్పి అంటాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న దగ్గర సంజన అక్క చెప్తుంది అన్నట్టు, వాళ్ళతో గెలవడం కష్టంగా ఉంది, వాళ్ళు చాలా బలం ఉన్నారు, మన దగ్గర బలం లేదంటే ఉన్నదాంతో ఆడాలి అని చెప్పి సుమన్ శెట్టి అని అంటారు. మీకు అర్థమవుతలేదు, మన రెడ్ టీం చాలా స్ట్రాంగ్ ఉంది, వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాము, ఆ రెడ్ టీం అన్న బ్లూ టీం అన్న వాళ్ళే గెలుస్తారని చెప్పి అంటది. ఇక్కడ హరీష్ మెల్లగా వచ్చి సాగు తెలివితే ఎట్లా అంటారు ఇది మెల్లగా వచ్చి ఒకటి చెప్పనా, మీరు రెడ్ టీం గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, కానీ 50-50 ఉంది. ఇప్పుడు వాళ్ళు 2 వీళ్ళు 2 గెలిచారు కాబట్టి 50-50 ఉంది. కాబట్టి ఈ రౌండ్కి మీరు ఏం చేస్తారంటే, సంజన గారికి ఈ రౌండ్కి మీరు ఏం చేస్తారంటే బ్లూ టీంకి సపోర్ట్ చేయండి, ఆ తర్వాత రౌండ్కి మీరు రెడ్ టీంకి సపోర్ట్ చేస్తారు. అబ్బా ఎవరి దగ్గర ఇవన్నీ చీప్ ట్రిక్స్ ఇవి ఎవరి దగ్గర, దాంతో గేమ్స్ ఆడుతాడు, మసైపోతాడు లేదండి లేదు, నేను బ్లూ టీంకి ఇమాన్యుల్కే నేను చేస్తాను, ఇమాన్యుల్ని వదలండి, నేను ఇమాన్యుల్కే బ్లూ టీంకి చేయను, నేను రెడ్ టీంకే చేస్తాను, నేను చాలా క్లారిటీ ఉందండి నాకు, ఉంటానండి నేను చాలా క్లారిటీగా, నేను ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తానండి. ఎవరిని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటున్నావు మాస్క్, నువ్వు మాస్క్ అయితే ఆమె మాస్క్ ఆఫ్ జారో ఈయన చెప్పే డైలాగే. అసలు ఎవరిని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నా నాకు అర్థం కాలేదు, అసలు ఆమెనే కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నాడు అనిపించింది. ఆ తర్వాత 5th బాల్ వచ్చిందబ్బా, 5th బాల్ మళ్ళీ స్టోర్ రూమ్, ఇమాన్యుల్ పట్టుకున్నాడు, స్టోర్ రూమ్కి ఇమాన్యుల్కి సంబంధం గట్టిగా ఉంది, అవినాభావ సంబంధం. ఆ తర్వాత ఇమాన్యుల్ అది పట్టుకొని ఉరుకుతుంటే సుమన్ శెట్టి అన్న ట్రై చేసినబ్బా తీసుకోవడానికి, రామురాతో ట్రై చేస్తూ ఉంటాడు అక్కడ వీళ్ళని తప్పించుకొని ముందరికి పోతుంటే ఇక్కడ కళ్యాణ్ వచ్చేస్తాడు, కళ్యాణ్ పట్టుకుంటాడు. ఇమాన్యుల్ మాత్రం ఏమి ఆటలు అయ్యా అనిపించింది, ఎంత బాగా పట్టుకుంటాడంటే బాల్ని బరియేస్తే కప్పుకుంది కానీ ఇట్లా మొత్తం ముడుచుకొని ఇట్లా ఉన్నాడు, ఇట్లా ఉంటే అందరూ ఎగబడతారు కానీ ఇట్లా గుడ్డెలుగు టైప్లో ఇట్లా పట్టుకొని ఉంటాడు, అసలు ఇడవడు. భలే అనిపించింది అబ్బా, అందరు ఎగబడతా ఉంటారు, అందరూ ఎగబడుతున్నా కానీ ఇడవకుండా భలే ఆడిండి అనిపించింది. సూపర్, వెరీ 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 నైస్. అందరూ ఎగబడ్డారు అయినా కానీ రాలేదు, అట్నే గుంజుకొని పోయాడు ముంగడి. కళ్యాణ్ ఏమో అక్కడ వేరే వాళ్ళని టాక్టిక్లు చేస్తుంటే ఇక్కడ మనోడు ఒక్కడే ఉన్నాడు కదా, ఇక ముందడి తీసుకొని పోతుంటే అటు నుంచి శ్రీజ, ఇటు నుంచి అన్ని దిక్కులు 4 దిక్కులు నలుమూలల నుంచి అందరూ అటాక్ చేస్తున్నారు. ఇటు సుమన్ శెట్టి అన్న, రామురాతుడు, అటు ఇంకోరు, ఇటు శ్రీజ, తను అందరూ అటాక్ చేస్తున్నారు. అట్నే నూక్కుంటూ పోయాడు. అట్నే నూక్కుంటూ పోతే సుమన్ శెట్టి అన్న అటు లాస్ట్కి వెనక సైడ్ ఉన్నాడు, అట్నే పోయి హిప్పోపోటమస్ అదే బొమ్మ ఉంది కదా, బొమ్మ మూతిలో పడ్డాడు, పోయి అన్న నడుముకి ఘోరంగా దాకుండొచ్చు పడ్డాడు, మొత్తం అందరూ పడ్డారు అక్కడ. అప్పుడు ఎవరి దగ్గర ఉన్నట్టు బాలు, ఇమాన్యుల్ దగ్గరనే ఉన్నట్టు కదా. శ్రీజ అటు నుంచి పట్టుకున్నంత మాత్రం శ్రీజ పట్టుకున్నట్టు అవుతుందా, ఇమాన్యుల్ పట్టుకున్నట్టే కదా. శ్రీజ అంటది నేను పట్టుకున్నట్టే, అన్ఫేర్ అని చెప్పి లేచింది అయ్యా తనుజ, ఎంత సీరియస్గా ఎంత కోపంగా ఇట్లా పెట్టి, ఇది అన్ఫేర్ అంటుంది. ఎందుకు అన్ఫేర్ అంటే శ్రీజ అటు నుంచి పట్టుకున్నప్పుడు శ్రీజ పట్టుకున్నట్టే కదా, శ్రీజని గుంజుకొని పోయింది, శ్రీజ నూక్కుంటూ పోయింది, నేను అందరిని నూక్కుంటూ పోయింది, ఒకరిని కాదు మొత్తం ఇట్లా చుట్టూ ఉంటే బాహుబలి సినిమాలు కదా మొత్తం అందరు పడితే చెప్పని లేచినట్టుగా అట్నే పట్టుకుని పోతాడు గుంజుకొని. అట్లా పట్టుకుని పోతుంటే అన్ఫేర్ చాలా మంచిగా ఆడినరు ఇక్కడ, సూపర్గా గెలిచింది. అయితే ఒక్క సెకండ్ కూడా చూడలేదు శ్రీజ అంటది, ఒక్క సెకండ్ కూడా చూడలేదు మాది అసలు, బాగా ఒక్క సెకండ్ అన్న చూసింది, అసలు నేనే పట్టుకుని పోయారు కదా, ఏమంటున్నా అని చెప్పి ఆమె వరుతుంది. అందరూ వస్తారు. అయినా కానీ స్థితప్రజ్ఞుడైన మా భరణి అన్న విన్నర్ డిసైడ్ చేసిందంటే ఇక ఒక్కసారి ఫిక్స్ అయిపోయాను. ఇక రీతు సంజన గారు తనకేం ఆడదు అంటే ఇక వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ అవుతుంది. అది ఒక మాట చెప్తా, వీళ్ళు టీమప్ అయ్యి ఆడదాం అని అంటేనేమో రైట్, అవతల టీమప్ అయ్యి ఆడదాం అంటేనేమో రాంగ్. ఇక రీతు అట్నే కంటిన్యూగా అరుస్తూ ఉంటుంది, ఆమె వాళ్ళ కోసం ఆడలేదు, వాళ్ళ టీం కోసం ఆడలేదు, వీళ్ళ టీం కోసం ఆడింది, ఇదేమో నాటేనా, ఇది ఫేరేనా, స్ట్రాటజీ ఇదేమన్నా. ఈమె మళ్ళీ స్ట్రాటజీల గురించి మాట్లాడడం, నేను ఆడింది ఫేర్ గేమ్ అని చెప్పి ఆమె అంటుంది. ఏది లాస్ట్ టాస్క్లో ఫ్లోరా గారితో ఈమెమంటుంది ఆమె రాంగ్ స్ట్రాటజీ అంటుంది. మరి రాంగ్ స్ట్రాటజీ అని అవతలని చెప్పొచ్చు, వేరేటోళ్ళ కోసం ఆడితే రాంగ్ స్ట్రాటజీ అంటే, మరి వేరేటోళ్ళని తొక్కడానికి ఆడితే అది రైట్ స్ట్రాటజీయా? సరే ఇవన్నీ ఇచ్చిపెట్టుర్రి. అప్పుడు సంజనాకి ఏమంటుంది తెలుసా డైరెక్ట్గా, నేను మీ టీం కోసం ఆడితే అది ఫేర్ కదా, అది అన్ఫేర్ కాదు కదా, అది రైట్ స్ట్రాటజీ అవుతుంది కదా అంటుంది. చెప్పండి, పోయిందిగా, పరువు మొత్తం పోయిందిగా. చెప్పండి, ఇప్పుడు ఆమె వీళ్ళ టీం కోసం ఆడితే మంచిది, ఆమె రెడ్ టీం కోసం ఆడితే చెడ్డది.
అయిపోయింది. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత బ్లూ టీమ్‌కి సపోర్ట్ చేస్తే నేను నీకు ఓకే కదా! స్ట్రాటజీ అయితే కరెక్ట్ అయిద్ది కదా! అంటే రీతు అంటే మీ ఒక్కరికే ఉందా స్ట్రాటజీ? మీ ఒక్కరికే ఉంది స్ట్రాటజీ. మాకెవరికీ లేదు స్ట్రాటజీ. ఈమె స్ట్రాటజీలు ఏసిర్రు కానీ వర్కౌట్ కాలే. రీతు అంటే ప్రతిదీ మజాక్ అవ్వదు. ప్రతిదీ మజాక్ అవ్వదు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తా ఉంటే, మీ టీంలో మీ టీంకి ఆడలేదు అని చెప్పి యెల్లో టీమ్‌ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటే, మీరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది సుమనన్న, నువ్వేం పట్టించుకోవద్దు అని చెప్తది. సుమనన్న ఆల్రెడీ మస్తు ఇక్కడ దాకా ఉంది కోపం సంజనక్క మీద. కానీ అస్సలు బయట పడతలేడుగా, సైలెంట్‌గా ఉంటాడు. ఆ తర్వాత బాత్రూంలో పోయి గోడెల్లో ఊసుకున్నాడు డిమాండ్ పవన్‌కి, రీతుకి. ఛాలెంజ్ ఫినిష్ అయింది. రెడ్ టీమ్ విన్నర్స్ అని చెప్పి బిగ్ బాస్ మామ చెప్పాడు. కంటెండర్ ఏం తీసుకుంటారంటే కంటెండర్‌షిప్ తీసుకున్నాడు. కంటెండర్‌షిప్ తీసుకొని పోయి మన ఎవరు ఇమాన్యుయల్‌కి ఇచ్చాడు. ఇమాన్యుయల్ కంగ్రాచులేషన్ అందరూ చెప్పేసారు. ఇమాన్యుయల్‌కి వస్తే అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. మళ్ళీ లాస్ట్‌కి వస్తే ఎట్ ద ఎండ్ ఇమాన్యుయల్‌కి ఏమైనా వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే అందరిని నవ్విస్తూ అందరితో కలగా పులగం అందరిలో కలుస్తూ ఉంటాడు కాబట్టి మంచిగా. సో బాగా క్లోజ్ ఉంటాడు కాబట్టి. అండ్ ఇంకోటి ఇది అయిపోయిన తర్వాత ఇది కంటెండర్ వచ్చింది. ఇక్కడ ఫ్లోరా గారు కూడా చాలా హ్యాపీగా నవ్వుతూ రిసీవ్ చేసుకుంటారు. అబ్బాయి ఏమన్నారు, టూ మచ్ డిజర్వ్డ్ కంటెస్టెంట్ అన్నట్టుగానే ఫీల్ అవుతుంది. వెరీ నైస్ అబ్బా, వెరీ నైస్ కైండ్ ఆఫ్ నేచర్. ఆమెకి నాకెందుకు ఇవ్వరు, నేను ఆడాను కదా, నేను కూడా కష్టపడ్డాను కదా మీతో పాటు, కొంచెం సపోర్ట్ చేయండి. ఇట్లాంటివి ఏముండయి. ఏది వస్తే అదే, ఎంత అంటితే అంతే, నాకు ఏమి ప్రాప్తం ఉంటే అది వస్తుంది అన్న సెన్స్లో ఉంటుంది అబ్బా. అయిపోయింది, ఛాలెంజ్ ఫినిష్ అయింది. నెక్స్ట్ ఇక సుమన్ శెట్టి అన్న రీతుకి డిమాండ్ పవన్కి చెప్తాను అన్నట్టు. అసలు ఆమె ఏంటి అసలు అలా అంటుంది, ఏంటి ఇది కరెక్టేనా, నన్ను లాగమంటుంది, అసలు ఇది కరెక్ట్ కాదు, కుక్కలాగా అరవమంటారా, ఏం చేయాలి అని చెప్పి ఆయనకి న్యాయం నీతి నిజాయితీతో ఉండాలి ఆట అంటే. స్ట్రాటజీ అంటే స్ట్రాటజీ, వాళ్ళకు 2 మీకు 2 వచ్చాయంట, అందుకని చెప్పి మనం ఎవరికొకరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు మనకి బెనిఫిట్స్ ఉంటాయి అని అంటే, రీతుండి ఏంటి ఒక ఎగ్ ఎక్కేస్తారా, ఒక తోటకూర కర్రీ ఇస్తారా, ఏదైనా బీరకాయ ఫ్రై ఇస్తారా, ఏదో చెప్తారట. వాటి కోసమా, వాటి కోసం కాదు, వాటి కోసం కాదు సంజనక్క చేసింది, ఆమె కోసం అతను సాక్రిఫైస్ చేసింది కాబట్టి అతని కోసం ఈమె తనలాడింది. ఎట్లాగూ ఓడిపోయే గేమ్లో మనం ఎట్లాగూ 0 వర్కౌటే కాదు ఆడటం కానీ, కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఇక్కడనే నిన్న కూడా అంట, సుమనన్న రాము కూడా సూపర్ పర్ఫెక్ట్. ఈమె ఆడింది స్ట్రాటజీ, ఈమె ఆడింది చదరంగం కావచ్చు కానీ వాళ్ళు ఆడింది రణరంగం. ఓడిపోయినా కానీ వీరోచితంగా ఓడిపోయినట్టే. ఇక రాము రాతోడు ఇమాన్యుల్ని అడుగుతాడు అన్నట్టు, మీకు ఆమె సపోర్ట్ చేస్తా అని చెప్పి కావాలని మిమ్మల్ని చెప్పిందట, మీకు సపోర్ట్ చేస్తాను అంటే, నాకు తెలియదు అంటాడు ఫస్ట్. మీకు తెలుసు అని చెప్పింది నాకు అని అంటే, ఒరే సపోర్ట్ చేస్తా అన్నదిరా, చేసిందా చేయలేదా ఏందని ఆటోలో తెలియదు, మీ ఇష్టం అమ్మ అని చెప్పేసిన నేను, ఆమె చేసుంటే చేసుండొచ్చు, చేస్తానైతే చెప్పింది అని చెప్తాడు. క్లారిటీ కోసం అడిగినా అన్న, నిన్ను తప్పు పడతలే, క్లారిటీ కోసం అడిగిన, ఎందుకంటే నామినేషన్ పాయింట్ స్ట్రాంగ్గా ఉండాలి కదా మనోడికి. ఇక బిగ్ బాస్ మా ఉండి ఇక మీరే డిసైడ్ చేయాలన్నాయా, మీరే అన్ని టాస్క్లు మీరే గెలిచిరు, రెడ్ టీం మాత్రం కంప్లీట్ కంటెండర్షిప్ కోసం పెట్టిన ఇదేం టాస్క్ ఇది, పవర్ కార్డ్స్, ఈ పవర్ కార్డ్ టాస్క్ మొత్తంలో మీరే గెలిచిన, మొత్తంగా సూపర్, కంగ్రాచులేషన్స్, వెరీ నైస్. యాక్చువల్లీ ఈ టాస్క్ స్టార్ట్ అయ్యే ముంగట, ఏది ఈ హిప్పో టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు బిగ్ బాస్ ఏం అనౌన్స్ చేస్తాడు తెలుసా, ఫస్ట్ మనకి ఇక్కడ ఎపిసోడ్లో లేదు కానీ లైవ్లో, ప్రతి టాస్క్లో రెడ్ టీమే గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది అని అడుగుతాడు. బాగుంది బిగ్ బాస్, బాగానే అనిపించింది బిగ్ బాస్, హ్యాపీ బిగ్ బాస్ అంటారు అందరు. వాళ్ళు గెలుస్తున్నారంటే వాళ్ళు బాగా ఆడుతున్నట్ట, లేదంటే మీరు బాగా ఆడట్లేదు అన్నట్ట, ఒక్కసారి పరిశీలించుకోండి అని చెప్తాడు. సురుకు పెడతాండు ఊకే, ఏదో అర్జునుడు దిగుతుండు, ఊకే దిగి ఏదో ఒకటి అంటాడు సూటిపోటి మాటలు. మీరు ఇంత చీప్గా అంటే ఇంత వీక్గా ఆడతారని అనుకోలేదు, అసలు మీ ఎఫర్ట్సే బాగా లేవు ఆటలు అని చెప్పి కూడా నిన్న కూడా అంటాడు. సో ఇక మీరే తుదపూసలు, మీరే మంచిగా ఆడారు, మీరే గ్రేట్ కాబట్టి మీరిద్దరు ఏం చేయాలంటే టీంని సెలెక్ట్ చేసుకోవాలంటే టీంని సెలెక్ట్ చేయాలని చెప్పారు, 3 టీంలుగా డివైడ్ చేయాలని చెప్పారు. పాపం వీళ్ళు 3 టీంలుగా డివైడ్ చేయాలంటే ఒక స్ట్రాంగ్ ఒక వీక్ని సెలెక్ట్ చేశారు. వీళ్ళ స్ట్రాటజీ మొత్తం అనేది కుడి ఎడమైతే పొరపాటు లేదు అన్నట్టుగా వీళ్ళు ఒకటి అంటే తానొకటి తెలిస్తే బిగ్ బాస్ ఒకటి తెలిసినట్టు, బిగ్ బాస్ ఏమో టీమ్స్ని బాగా ఆలోచించి డిసైడ్ చేయండి అంటే, వీళ్ళు ఒక వీక్ ఒక స్ట్రాంగ్ చేశారు. బేసిక్గా ఏంటంటే వీక్ స్ట్రాంగ్ చేస్తేనే ఏంటంటే అందులో బెటర్ ఎవరో బయటకు వచ్చేటోళ్ళు, కానీ వీళ్ళు ఒక వీక్ ఒక స్ట్రాంగ్ అని చెప్పి సెలెక్ట్ చేసేసరికి వారు 1 సైడ్ విన్నర్ డిసైడ్ అన్నట్టు అయిపోయింది. అఫ్కోర్స్ అయినా కానీ మిస్టేక్లు జరిగినాయి అనుకో,
వీళ్ళు చాలాసేపు ఆలోచించి తనుజాతోటి సుమన్ శెట్టి అన్న ఒకరు కొంచెం స్లోగా ఉంటారు, ఒకరు కొంచెం స్పీడ్గా ఉంటారు. రాము రాథోడ్తోటి రీతుతోటి ఫ్లోరా ఒకరు వీక్గా ఉంటారు, ఒకరు స్ట్రాంగ్గా ఉంటారు, సెట్. రాము రాథోడ్తోటి సంజన ఒకరు వీక్గా ఉంటారు, ఒకరు స్ట్రాంగ్గా ఉంటారు, సెట్ అన్నట్టుగా సెట్ చేసారు. బిగ్ బాస్ మా ఇచ్చిన టాస్క్ ఏమో అలగ్. ఆ ఈ టీంలోనే ఇద్దరిద్దరికి కలిపి టాస్క్ పెట్టి ఒకరు గెలవాలంటాడు. అది ఎందుకు కిందికి వెళ్ళి బాకాలే, టైర్లలోకి వెళ్ళి నడవాలి, ఆ ఫ్లాంక్లలోకి వెళ్ళి బ్రిడ్జి కాడికి వెళ్ళి కాళ్ళు పెట్టుకుంటూ నడవాలి, అది బయటకు వచ్చి ఒక బొక్క పెట్టిరే గార్డెన్ ఏరియాలో అది తీసుకోవాలి. అది తీసుకోకపోతే బొక్క పడిపోయినట్టు ఓవల్ అయిపోయింది. ఆ తర్వాత ఫస్ట్ రౌండ్లో ఎవరెవరు ఫస్ట్ రౌండ్లో తనుజాకి సుమన్ శెట్టికి పెడితే ఇద్దరు ఫౌల్ చేశారు. వాళ్ళు జాగ్రత్తగా గమనించారు. ఆల్రెడీ బిగ్ బాస్ రూల్ చెప్పిండు, వీళ్ళు కూడా రూల్స్ చెప్పారు, క్లారిటీ ఇచ్చేసారు. ఏం లేదు, టైర్లల్లో కాళ్ళు పెట్టాలి, అన్నిట్లల్లో కాలు పెట్టకుండా బయటకు వస్తే కనుక అవుటు. కానీ నిజం చెప్పాలంటే ఇక్కడ సుమన్ శెట్టి అన్నని అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లాస్ట్ దాకా టైర్లలోకి వెళ్ళి వస్తాడు, అది ఎండుగా అక్కడ నుంచి ముందుకు పోవాలంటే. కానీ కాలు బయటపడ్డది, మిస్టేక్ అయిందని చెప్పారు. కానీ అది పూర్తి స్థాయిలో ఇంకా సుమన్ శెట్టి అనేది మిస్టేక్ కాదు. ఇక తనుజాదంటారా కాళ్ళు అన్నిటికి వెళ్ళి పెట్టి రావాలి అని చెప్పి బిగ్ బాస్ మామని అనౌన్స్ చేసిండు. కాబట్టి ఒకటి దాటి ఒకటి పెట్టింది 2 సార్లు, కాబట్టి అవుట్. సో అవుట్ ఇచ్చినందుకు అయ్యా తనుజ ఏడ్చింది కదా, మామూలుగా ఏడవలే, ఒక రేంజ్లో ఏడ్చింది అబ్బా, ఒక రేంజ్లో ఏడ్చింది, విపరీతంగా ఏడ్చింది. ఆ తర్వాత అసలు ఆ ఏడుపు చూస్తుంటే రీతుకి ఏడుపు వచ్చింది. డిమాండ్ పవన్ బదిలాడడానికి వచ్చిన బాత్రూమ్ డోర్ వేసుకొని ఏడుస్తుంటే ఎంత ఏడిచిందంటే అంత. ఇంకా మన టీవీ సీరియల్ చూసి ఫ్యాన్ అయిపోయిన మా అక్కలు చెల్లెలు అయితే గుండెలు వలిగిపోయిండొచ్చు. ఈ పాటికి అసలు తనుజ నామినేషన్లో ఉంటే కనుక టాప్ 1లో ఉండేది, లాస్ట్లో ఉన్నా కానీ టాప్ 1 పోయేది. అంత ఏడ్చింది, అంత ఎమోషనల్ అయింది. ఇక అసలు అసలు తప్పులు చిన్నది, ఇంత కష్టపడ్డాం, డిస్క్వాలిఫై ఎంత ఈజీగా అంటారు. ఒక్క మార్కు తగ్గితే ఫెయిల్ అయిపోతామా చెప్పు? 35, 34 వస్తే, ఇంగ్లీష్లో 34 వచ్చాయి సార్, ఒక్క మార్క్కి ఎలా ఫెయిల్ చేస్తారు సార్? ఎలా ఫెయిల్ చేస్తారండి? అన్నింటిలో పాస్ అయ్యాం కదా, ఒక దాంట్లో ఒక మార్క్ తక్కువ వస్తే ఫెయిల్ అంటారా అండి? అది తెలుగులో 56 వచ్చారండి. నాకు అదే యాదికి వచ్చిందబ్బా. నేను ఇంత కష్టపడి ఆడితే ఈజీగా డిస్క్వాలిఫై అంటారు, అసలు కన్సిడర్ చేయొచ్చు కదా అని బాగా ఏడ్చిందబ్బా పాపం. ఏడ్చింది. ఆడేటప్పుడు కష్టాలు లేవా, మాకు కష్టాలు లేవా, ఇన్ని కష్టపడలేదా, ఇంత జరిగినాయి, ఇన్ని చూసిన తర్వాత ఆలోచించరా? ఆయన రాలేదు కదా, ఆయనది ఫౌల్ అయిపోయింది కదా, నన్ను తీసుకోవచ్చు కదా. ఆయన రాలేదు కాబట్టి, ఆయన ఫాలో అయింది కాబట్టి, ఆయన పోయింది కాబట్టి ఈమెను విన్నర్గా అనౌన్స్ చేయొచ్చు కదా అని ఈమె ఫీలింగ్. ఏడ్చింది, బాగా ఏడ్చింది అబ్బా, ఫుల్గా ఏడ్చింది. ఆ తర్వాత ఫ్లోరాకి అండ్ రీతుకి కాదు, సెకండ్ రౌండ్ వచ్చేసి రాముకి సంజన గారికి. రాము ఆబ్వియస్గా విన్నర్ అయ్యిండు, వెరీ నైస్. రాము ఫేర్గా ఆడిండు, విన్నర్ అయ్యిండు. రాము ఒక మిస్టేక్ చేసిండు, ఒక దానిలో కాల్ వేయలేదు, మళ్ళీ వెనక్కి పోయి మళ్ళీ వేసి మళ్ళీ దాటి వచ్చేసిండు. ఓకే, ఇది ఒప్పుకోవచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే ఆ మిస్టేక్ని అక్కడిదక్కడనే రెక్టిఫై చేసుకుని మళ్ళీ ఇటు కాలేసి ఇటు వేసి వచ్చేసిండు కదా. అది దాటేసి అట్నే వచ్చేసిండు అనుకో ముంగటికి. ఇప్పుడు తనుజ చేసిన మిస్టేక్ ఏంటంటే అక్కడ చూసుకొని మళ్ళీ వెనక్కి పోలే, అట్నే దాటుకుంటూ వెళ్ళిపోయి మొత్తం బోన్ లిఫ్ట్ చేసేసింది. అదే అక్కడ రాము ఏం చేసిండంటే బయటకు రాకుండానే మళ్ళీ వెనక్కి పోయి మళ్ళీ ముందరికి వచ్చేసింది అన్నిట్లలో కాలేసి, కాబట్టి ఓకే. ఆ తర్వాత రౌండ్లో ఫ్లోరా అండ్ రీతుకి పడ్డది. రీతు అప్పటికే ఇట్లా మసులుతుంది అన్నట్టు, మా తనుజ గెలవలేదు, సోల్ ఫ్రెండ్స్ అయిపోయారు కదా వీళ్ళిద్దరు. పచ్చగడ్డేస్తే బగ్గుమనేటోళ్ళు ఇద్దరు దోస్తులు అయిపోయారు, పూలు పోసినాయి వాళ్ళిద్దరి మధ్యలో. ఇక మన ఫ్లోరా ఇట్లా వస్తుంది, రీతు ఇట్లా ఉంది, ఫ్లోరా వస్తుంది, ఇట్లా రీతు వస్తుంది కదా, ఇట్లా కదా రావాల్సింది, ఇట్లా వచ్చేసి ఆపింది, మనిషి రానియకుండా ఆపి ఇట్లా పోయింది ముంగటికి. ఆమె ఇటు తిరిగేలోపు ఇటు వెళ్ళిపోద్ది కదా, వెళ్ళిపోయింది. ఆమె వెనకాల ఈమె వచ్చింది, అప్పటికి చాలా ఫాస్ట్గా వచ్చింది, దగ్గర దాకా వచ్చింది. కానీ ఏం చేస్తాం, ఇక ఆ తర్వాత ఫ్లోరా ఇలా అన్ఫేర్గా ఆడితే నేను ఆడనండి, అసలు ఇంకా ఆడను, ఇంకా ఈ హౌస్లో ఇదే లాస్ట్ టాస్క్, నేను ఆడిన. ఆ తర్వాత ఇలా అన్ఫేర్గా ఆడే రోజులతో ఆడను, ఈ అమ్మాయితో అయితే నేను అసలు ఆడను, వేరే ఎవరితోటైనా ఆడతా అని చెప్పింది. ఏడిస్తే అక్కడ బర్నర్ నుండి ఇట్ ఈస్ నాట్ అబౌట్ విన్నింగ్, హూ సెడ్ ఇట్ ఈజ్ అబౌట్ విన్నింగ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ విన్నింగ్ అని చెప్పాడు. సూపర్ అనిపించింది. మొన్న ఇక రీతు ఉండి నా స్ట్రాటజీ ఇది నా స్ట్రాటజీ, నేను ఏమైనా బయటకు పోయి ఆమె లోపలికి పోతుంటే కాళ్ళు బట్టి లాగి బయటేసి నేను లోపలికి వచ్చానా, నా స్ట్రాటజీ, వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్, చెప్పండి ఇందులో రాంగ్ ఏంటి, ఏంటో మొత్తం అన్యాయం చేసినట్టు ఏదో చెప్తుంది అసలు దారుణంగా అంట.
మొన్న అంత కష్టపడితే పక్కన వాళ్ళు బాలిస్తుంటే తీసుకుని పోయి వేసుకుంటుంది. మరి అది కరెక్ట్గా తప్ప రైటా చెప్పు అనుకుంటా అన్నది. సో కంటెండర్ బ్యాడ్జెస్ రీతుకు అండ్ రామురాతడికి వచ్చినాయి. ఇక్కడికి మనకి ఎపిసోడ్ ఎండ్ అయింది అండ్ మిడ్ నైట్ ముచ్చట్లు స్టార్ట్ అయిపోతాయి. ఇక ఈ వీడియో అప్లోడ్ అయినాక వెంబటే మనం మిడ్ నైట్ ముచ్చట్ల మీద కూర్చుందాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మిడ్ నైట్ ముచ్చట్లు పెట్టే ప్రయత్నం చేస్తా. కానీ ముందు పెడితే ఏం చేస్తారో తెలుసా, ఎపిసోడ్ రివ్యూ చూస్తలేరు, అందుకే పెట్టబుద్ధి అవుతలేదు. నిజంగా ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరు. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.